దాన్ని మనం పరిచయం చేసుకోవాలనుకుంటే మనం ఒక మెథడ్ ని ఫాలో కాక తప్పదు. నేను అనుసరించాలనుకున్నటువంటి మెథడ్ ఏమిటంటే, స్థూలంగా మార్క్స్ కు సంబంధించినటువంటి రచనలను మనము 3 విభాగాలుగా చేసుకోవచ్చు. ఒక రకం రచనలు ఏమిటి అంటే మార్క్స్వి తత్వశాస్త్రం విద్యార్థిగా ప్రారంభమైన మార్క్స్ ఒరిజినల్ గా ఫిలాసఫీ స్టూడెంట్. ఒక ఫిలాసఫర్ గా మొదలైనటువంటి మార్క్స్ సమాజాన్ని గురించి తత్వచింతన చేస్తూ ఉండే క్రమంలో సమాజానికి సంబంధించినటువంటి కొన్ని మౌలికమైన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. సో సమాజము లేదా చరిత్రకు సంబంధించినటువంటి మౌలిక సిద్ధాంతాన్ని ఒకదాన్ని ప్రతిపాదించినట్టు, దాన్ని చారిత్రక భౌతికవాదం అని పిలుస్తాం. అంటే మిగతా జంతు జాతులకు దేనికి లేనటువంటిది కేవలం మానవ జాతికి మాత్రమే విశేషమైనటువంటిది అయిన ఒక లక్షణం ఏమిటంటే చరిత్ర. అంటే మిగిలిన జంతు జాతులకు చరిత్ర ఉండదా అని కాదు, ఉంటుంది, కానీ అది ప్రకృతి చరిత్రలో పార్ట్గా ఉంది, ప్రకృతి పరిణామ క్రమంలో పార్ట్గా ఉంది. కానీ మానవ జాతికి మాత్రమే తానే నిర్మించుకునేటువంటి, తానే భాగస్వామి అయినటువంటి ఒక చరిత్ర. సో ఈ చరిత్రను ఎట్లా అర్థం చేసుకోవాలా, ఈ చరిత్రకు అర్థం ఉందా, ఈ చరిత్ర గమనానికి ఏమైనా అర్థం ఉందా, ఈ చరిత్ర గమనానికి దిశ ఏమైనా ఉందా అనేటువంటి మౌలికమైన ప్రశ్నలకి మార్క్స్ ఇచ్చుకున్నటువంటి సమాధానాలు, దాన్ని ఆయన థియరైజ్ చేసినటువంటి పద్ధతిని మనం చారిత్రక భౌతికవాదం అని పిలుస్తున్నాం. ఇది చాలా కీలకమైనటువంటి సిద్ధాంతము. మార్క్స్ యొక్క తదుపరి కృషికి తర్వాత ఆయన చేసినటువంటి ఇతర సైద్ధాంతిక రచనలన్నిటికీ కూడా పునాదిగా ఉన్నటువంటి సిద్ధాంతము చారిత్రక భౌతికవాదం. సో మనం ఈ రోజు రేపు ఆ చారిత్రక భౌతికవాదానికి సంబంధించినటువంటి మౌలిక సూత్రీకరణలు ఏమిటి, మౌలిక భావనలు ఏమిటి, మార్క్స్ అసలు ఈ నిర్ధారణలకు ఎందుకోసం వచ్చాడు, మార్క్స్ చెప్పిన మాటల యొక్క అర్థం ఏమిటి, వాటి మీద ఎలాంటి వ్యాఖ్యానాలు, రకరకాల ఇంటర్ప్రిటేషన్స్, అంటే రకరకాల మేధావులు, మార్క్సిస్టులు, ఆయన అనుచరులు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు అనే విషయాల గురించి ఈ రోజు రేపు మనం మాట్లాడతాం. తర్వాత మార్క్స్ కు సంబంధించినంత వరకు ఆయన దృష్టి మొదటిదేమో చరిత్ర, మానవ చరిత్ర మొత్తాన్నంతా సర్వే చేస్తూ, అంటే 1000 సంవత్సరాల మానవ చరిత్రను స్థూలంగా సర్వే చేస్తూ ఆ చరిత్ర గమనాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక సిద్ధాంతం చారిత్రక భౌతికవాదం. రెండవది, మానవ చరిత్రలో ఒక అయినటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థను దాని మీద దృష్టి కేంద్రీకరించి, ఎందుకంటే అది మానవ జాతి చరిత్ర గమనంలో అత్యంత లేటెస్ట్ వ్యవస్థ, అంటే వర్తమాన వ్యవస్థ, ప్రస్తుతం మనం బతుకుతున్న వ్యవస్థ. మార్క్స్ కాలంలో కూడా వర్తమానమే, మన కాలంలో కూడా వర్తమానమే క్యాపిటలిజం అనేటువంటిది. సో ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉనికిలోకి వచ్చింది, ఎట్లా పనిచేస్తుంది, ఆ వ్యవస్థ లోపల ఉన్నటువంటి డైనమిక్స్, అంటే దాని చలనాలు ఏమిటి, ఆ చలనాల యొక్క ప్రభావము, పరిణామాలు, ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అనేటువంటి దానికి సంబంధించినటువంటి సిద్ధాంతం. అంటే పెట్టుబడి పైన లేదా పెట్టుబడిదారీ వ్యవస్థ పైన ఆయన సిద్ధాంతం. ఇది రెండవది అతి ముఖ్యమైన సిద్ధాంతం. మూడవ అంశం, మార్క్సిజంలో మూడవ అంశము, పెట్టుబడిదారీ వ్యవస్థ ఎందువల్ల అంతరిస్తుంది, దాని తర్వాత వచ్చేటువంటి సమాజాలు, పెట్టుబడిదారీ అనంతర వ్యవస్థలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి స్థూలమైన అవుట్లైన్. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే వ్యవస్థల గురించి ఎవరు సిద్ధాంతం చేయలేరు, కానీ కొన్ని హేతుబద్ధమైన ఊహలు, ఆలోచనలు చేయగలుగుతారు. మార్క్స్ పెట్టుబడిదారీ అనంతర దశకు సంబంధించిన మానవ చరిత్ర గురించిన ఆలోచనలు ఏం చేశారు ఆయన అంటే, సోషలిజానికి సంబంధించి లేదా తర్వాత వచ్చే కమ్యూనిజానికి సంబంధించిన విషయాలపైన మార్క్స్ యొక్క ఆలోచనలు ఏమిటి, వాటిని దృష్టిలో ఉంచుకుంటున్న
మార్క్స్ సోషలిజం గురించి, కమ్యూనిజం గురించి చేసినటువంటి ఆలోచనలను దృష్టిలో ఉంచుకుంటూ 20వ శతాబ్దంలో అంటే గత శతాబ్దంలో రష్యాలో, చైనాలో అనేక దేశాలలో వచ్చినటువంటి సోషలిస్ట్ వ్యవస్థలు పుట్టి పెరిగి ఎందువల్ల ప్రస్తుతం అంతరించిపోయినాయి అవి. అంటే ఒక సోషలిస్ట్ ఎక్స్పెరిమెంట్ జరిగి ఒక 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో ఉండి సోషలిస్ట్ వ్యవస్థలు తర్వాత అంతరించిపోయినాయి. సో ఈ సోషలిస్ట్ ప్రయోగాలు వాటి విజయాల గురించి కాదు కానీ అవి నేర్పించిన గుణపాఠాలు ఏమిటి, భవిష్యత్తులో తిరిగి మళ్ళీ ఒక సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించాలనుకుంటే మనము దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు ఏమిటి, ఆ విషయాలను ఆ గురించి అంటే భవిష్యత్తులో ఏర్పడబోయే సోషలిస్ట్ వ్యవస్థ గురించి ఆలోచించే సమయంలో మార్క్స్ యొక్క ఏ ఆలోచనలను మనం కీలకంగా దృష్టిలో ఉంచుకోవాలా అనేది మూడో అంశం. సో చరిత్రకు సంబంధించి ఆయన స్థూల సిద్ధాంతం ఏమిటి, పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించి ఆయన సిద్ధాంతం ఏమిటి, భవిష్యత్తు సోషలిజానికి సంబంధించి మనకు మార్గదర్శనం ఇవ్వగలిగిన ఆయన ఆలోచనలు ఏమిటి అనేటువంటి 3 అంశాలను మనము స్థూలంగా పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఈ 6 రోజుల్లో. ఒక్కొక్క అంశం గురించి 2 రోజులు మాట్లాడుకుంటాం. సో ఈ రోజు రేపు మార్క్స్ చరిత్రకు సంబంధించి ఆయన రూపొందించిన సిద్ధాంతం ఏమిటి అనే దాని మీద మనం దృష్టి కేంద్రీకరిస్తాం. మనం అనుసరించాలనుకుంటున్న ఒక పద్ధతి ఏమిటి అంటే నేను చెప్పాలనుకున్న దాన్ని ఒక వరుస క్రమంలో నేను చెప్తూ పోతాను. ఈ చెప్పే సమయంలోనే నేను చెప్పిన విషయాలు ఒకవేళ మీకు అర్థం కాకపోతే గానీ లేకుంటే వాటి మీద మీకు తీవ్రమైన అభ్యంతరాలు, విభేదాలు, ఆలోచనలు ఏవైనా వచ్చినట్లయితే మీరు టెక్స్ట్ మెసేజ్లలో టెక్స్ట్ చేయవచ్చు. ఇక్కడ మోడరేటర్స్ గా పనిచేస్తున్నటువంటి మన మిత్రులు ఆ టెక్స్ట్ మెసేజ్ చదివి వినిపిస్తారు, మిగతా వాళ్ళకు కూడా వినిపించే విధంగా, నాకు కూడా వినిపించే విధంగా. అవసరమైతే దానికి అప్పటికప్పుడు నేను జవాబు చెప్పడము, లేకుంటే నేను చెప్పాలనుకున్న ప్రజెంటేషన్ అంతా పూర్తయిన తర్వాత వాటికి జవాబు చెప్పడము, ఆ ప్రశ్నలను బట్టి సందర్భాన్ని బట్టి నేను రెస్పాండ్ అవుతాను. ఈ మెథడ్ ను ఫాలో అవుతాను. సో మొట్టమొదటి మార్క్స్ సంబంధించి చరిత్ర మీద ఆయన చేసినటువంటి స్థూల సిద్ధాంతం ఏదైతే ఉందో క్లాస్ స్టార్ట్ అయింది. సో అయితే మార్క్స్ చరిత్రకు సంబంధించిన స్థూల సిద్ధాంతాన్ని రూపొందించాడు. దాని పేరు చారిత్రక భౌతికవాదం అనే విషయాన్ని మనం గుర్తులో సర్వసాధారణంగా మనకు మార్క్సిజాన్ని రాజకీయ తరగతుల్లో ఏ విధంగా పరిచయం చేస్తుంటారంటే మార్క్స్ గతితార్కిక మార్క్స్ గతితార్కిక భౌతికవాదం అనే ఒక తత్వశాస్త్రాన్ని రూపొందించాడని, ఆ గతితార్కిక భౌతికవాదాన్ని చరిత్రకు అన్వయిస్తే అదే చారిత్రక భౌతికవాదం అవుతుందని, గతితార్కిక భౌతికవాదం ఆయన సిద్ధాంతము, చారిత్రక భౌతికవాదం అనేది ఆయన సిద్ధాంతాన్ని అప్లై చేస్తే వచ్చేటువంటి సిద్ధాంతం, అంటే అప్లైడ్ థియరీ అని పద్ధతిలో మనకు చెప్తూ ఉంటారు. బహుశా ఏవైనా మార్క్సిస్ట్ రాజకీయ తరగతులకు హాజరైన వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే మీకు ఇది తెలిసే ఉంటుంది. కానీ యాక్చువల్ గా వాస్తవంలో మార్క్సిజం యొక్క పుట్టుక లేకుంటే దాని యొక్క పరిణామక్రమం ఆ విధంగా జరగలేదు. ఏం జరిగింది అసలు అని తెలుసుకోవడానికంటే ముందు మార్క్స్ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిన ఒక 2-3 అంశాలు మనము తెలుసుకొని ఆయన సిద్ధాంత కృషిలోకి వద్దాం. మార్క్స్ పుట్టిండేది జర్మనీలోని ట్రియర్ అనేటువంటి పట్టణంలో. అది రైన్ ల్యాండ్ అంటారు, రైన్ ప్రావిన్స్ అనేటువంటి ఒక రాష్ట్రానికి చెందినటువంటి నగరం. ఈ రైన్ ప్రావిన్స్ చాలా సంవత్సరాల పాటు ఫ్రాన్స్ లో భాగంగా ఉండింది. నెపోలియన్ బోనపార్టే దండయాత్రలు చేసిన కాలంలో అది ఫ్రాన్స్ లో కలుపుకోబడింది. తర్వాత మళ్ళా తిరిగి జర్మనీ ఫ్రాన్స్ మీద యుద్ధం చేసే క్రమంలో మళ్ళా తిరిగి ఆ రైన్ ప్రావిన్స్ జర్మనీలో కలసడం జరిగింది.
సో ఫ్రాన్స్ లో ఒక భాగంగా ఉన్నటువంటి ఆ రైన్ ప్రావిన్స్ కి చెందినటువంటి ట్రియర్ ఈ పట్టణములో మార్క్స్ జన్మించాడు. సో మిగిలిన జర్మన్ భూభాగాలకు ఈ రైన్ ప్రావిన్స్ అంటే ఈ రైన్ అనేటువంటి ఈ రాష్ట్రానికి మధ్యలో రాజకీయంగా సాంస్కృతికంగా తేడాలు ఉన్నాయి. ఇది ఆల్రెడీ రాచరికాన్ని విప్లవం ద్వారా కూలగొట్టి ఒక ప్రజాస్వామిక రిపబ్లిక్ గా మారినటువంటి ఫ్రాన్స్ లో భాగంగా ఉండడం చేత రైన్ ప్రావిన్స్ అంటే రైన్ రాష్ట్ర సమాజానికి ఆ ప్రజలకి ఒక ప్రజాస్వామిక సంస్కృతి, ప్రజాస్వామిక విలువలు, తర్వాత భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ మొదలైనటువంటి ఆధునిక విలువలు అలవాటై ఉన్నాయి. వాళ్లకు అవి అనుభవంలోకి వచ్చున్నాయి కొంతకాలం పాటు. సో మిగిలిన జర్మన్ భూభాగాల కన్నా, మిగిలిన జర్మన్ సమాజం కన్నా రైన్ రాష్ట్రం అనేటువంటిది ఆధునికమైనది. ఆధునిక బుర్జువానే కావచ్చు, కానీ ఆధునిక ప్రజాస్వామిక విలువలతో పరిచయం ఉన్నటువంటి ప్రాంతం అది. సో అక్కడ కొంత లిబరల్ గా, రాడికల్ గా, ఆధునికంగా ఆలోచించగలిగిన, కొత్త ప్రశ్నలను గురించి మాట్లాడుకోగలిగిన ఒక వాతావరణం ఉంది. స్వయంగా మార్క్స్ యొక్క తండ్రే ఒక ఆధునిక లిబరల్ భావాలు కలిగినటువంటి ఒక వ్యక్తి. నిజానికి ఆయన ఫ్రెంచ్ విప్లవాన్ని చాలా సమర్థించిన వ్యక్తి. ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ప్రాంతం, ఈ భూభాగం రైన్ ప్రాంతం అనేటువంటిది జర్మనీలో తిరిగి కలిపివేయబడినప్పుడు వాళ్ళకు ఊపిరాడలేదు. ఎందుకంటే జర్మనీలో నిరంకుశ పాలన ఉంది, ప్రజాస్వామ్యం అనేటువంటిది బలంగా లేదు, ఆధునిక భావాలు, ఆధునిక విలువలు, ప్రజాస్వామిక విలువలు అనేటువంటివి లేవు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేటువంటిది లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ జర్మన్ రాజకీయ వ్యవస్థ చేత ఉక్కిరిబిక్కిరైనటువంటి వాళ్ళు జర్మనీలో కూడా ప్రజాస్వామిక సంస్కరణలు జరగాల, జర్మనీలో కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలా, జర్మనీలో కూడా చట్టబద్ధ పాలన ఉండాలా, ప్రజాస్వామిక వ్యవస్థలు ఉండాలా, ప్రజాస్వామిక వాతావరణం ఉండాలా అని కోరుకుంటున్నటువంటి ఒక మేధా బృందం ఉండేది. మేధావుల, ఆలోచన పరుల, యాక్టివిస్టుల బృందం ఉండేది. మార్క్స్ యొక్క తండ్రి అటువంటి ఆలోచన పరుల బృందానికి చెందినటువంటి వాడు. నిజానికి వాళ్ళందరూ రహస్యంగా ఒక హోటల్లో సమావేశమయ్యేవాళ్ళు. అయితే ఈ హోటల్లో జర్మన్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తున్నటువంటి కొంతమంది కలుస్తున్నారని జర్మన్ గూఢచారులు తెలుసుకొని వాళ్ళ మీద కేసులు కూడా మోపుతారు. అటువంటి కేసులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మార్క్స్ తండ్రి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మార్క్స్ ఒక ఆధునిక ప్రజాస్వామిక భావాలు కలిగినటువంటి, నిరంకుశ రాజ్యాలకు వ్యతిరేకంగా గొంతు విప్పే అలవాటు ఉన్నటువంటి ఒక రాజకీయ సంస్కృతి లో నుంచి వచ్చాడు. అటువంటి కుటుంబంలో పుట్టాడు. దీన్ని మనము దృష్టిలో ఉంచుకోవడం అవసరం. సో ఏదైతేనేమి, సో మార్క్స్ బేసిక్ వ్యక్తిత్వంలోనే నిరంకుశ అధికారానికి వ్యతిరేకంగా స్పందించేటువంటి ఒక తీవ్రమైన రాజకీయ స్వేచ్ఛలు ప్రతి మనిషికి హక్కుగా లభించాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి ఒక కల్చర్ లో, ఒక పొలిటికల్ కల్చర్ లో మార్క్స్ పెరిగాడు. మార్క్స్ వ్యక్తిత్వం ఆ విధంగా రూపుదిద్దుకుంది. అయితే ఆయన చదవడం మాత్రం ఫిలాసఫీ చదివాడు. మొదట్లో బాన్ యూనివర్సిటీలో చదివాడు. అయితే ఆ యూనివర్సిటీలో అంత అకాడమిక్ వాతావరణం సరిగా లేదు అని వాళ్ళ నాన్న భావించి ఆయన తిరిగి బెర్లిన్ పంపించడం జరిగింది. ఆయన బెర్లిన్ యూనివర్సిటీలో ఫిలాసఫీలో డాక్టరేట్ చేశాడు. ప్రాచీన గ్రీక్ ఫిలాసఫర్ అయినటువంటి ఎపిక్యూరియస్ ఫిలాసఫీ మీద, డెమోక్రటస్ అండ్ ఎపిక్యూరియస్ ఫిలాసఫీస్ మధ్య ఉండేటువంటి తేడాలు, పోలికలు, వాళ్ళ మధ్యలో ఉండే ఏమంటాం తులనాత్మక అధ్యయనం, కంపారిటివ్ స్టడీ, దాని మీద ఆయన డాక్టరేట్ చేసినాడు మార్క్స్. అంటే ప్రాచీన గ్రీక్ తత్వశాస్త్రం మీద విపరీతమైన పట్టున్నటువంటి వ్యక్తి మార్క్స్. ఫిలాసఫీలో చాలా లోతైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మార్క్స్. అయితే ఈ సమయంలో మార్క్స్ చదువుతున్న సమయంలో, యువకుడుగా ఫిలాసఫీ చదువుతున్న సమయంలో, డాక్టరేట్ చేస్తున్న సమయంలో జర్మన్ మేధోజీవులందరిలోకి తీవ్రమైన ప్రభావం వేసినటువంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ, ఒక గొప్ప ఫిలాసఫర్, జర్మన్ ఫిలాసఫర్ ఉండేవాడు. ఆయన అప్పుడప్పుడే చనిపోయినాడు. అంటే మార్క్స్ యూనివర్సిటీలో ఉన్న సమయంలో అప్పుడే చనిపోయినాడు ఆయన. ఆయన పేరు ఏమంటే హెగెల్ అనేటువంటి ఒక ఫిలాసఫీ ప్రొఫెసరు, ఒక ఫిలాసఫరు, జర్మన్ మేధో ప్రపంచంలో ఒక టవరింగ్ పర్సనాలిటీ లాంటి వ్యక్తి. చాలా సమర్థమైన మేధావి గా ఉండేవాడు. ఆ హెగెల్ యొక్క ఫిలాసఫీ యొక్క ప్రభావానికి గురి కానటువంటి వాళ్ళు దాదాపు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంటే దాదాపు ఆనాడు చదువుకున్న వాళ్ళందరూ కూడా హెగెలియన్సే, అంటే హెగెల్ యొక్క శిష్యులే, హెగెల్ ను తమ గురువుగా భావించుకునేటువంటి వాళ్ళు.
వాళ్ళని హెగెలియన్స్ అంటాం. హెగెల్ సిద్ధాంతం ఏమిటి అంటే ప్రధానంగా ఈ సృష్టి మొత్తానికి, విశ్వం మొత్తానికి ఆది అయినటువంటి ఒక పరమ భావం అనేది ఉంటుంది. ఒక అబ్సల్యూట్ ఐడియా, ఒక పరమ భావం అనేటువంటి. అబ్సల్యూట్ ఐడియా అంటే దేని చేత కరప్ట్ కానటువంటి, దేని చేత ప్రభావితం కానటువంటి, దేని నుంచి ఉత్పన్నం కానటువంటి ఒక ఐడియా, అన్నిటికంటే ముందున్న ఒక ఐడియా. ఈ పరమ భావం, ఒక అబ్సల్యూట్ ఐడియా అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ పరమ భావం అనేటువంటిది తన నుంచి తాను దూరం అయ్యి అనేక కారణాల వల్ల ప్రకృతి రూపం ధరిస్తుంది. ఆ ప్రకృతిలోనే ఆ పరమ భావం యొక్క వికాసం జరగడం మొదలు పెడుతుంది. చాలా విచిత్రమైన ఐడియా ఇది. అంటే ఈ పరమ భావం అనేటువంటిది విశ్వానికి ప్రకృతితో సంబంధం లేకుండా ఎక్కడో దూరంగా ఉండేది కాకుండా, ఈ భావమే ప్రకృతి రూపం ధరించి ప్రకృతి లోపలనే వికాసం చెందడం మొదలు పెడుతుంది ఆ పరమ భావమే. అంటే చాలా అతి సరళమైనటువంటి ఏకకణ జీవైన అమీబా దగ్గర నుంచి సంక్లిష్టమైనటువంటి బహుకణ జీవులుగా మారుతూ, అనేక అవయవాలు ఉండేటువంటి జీవులుగా అది పరిణామం చెందుతూ, క్షీరదాలుగా మారుతూ, క్రమక్రమంగా అట్లా వికాసం చెందుతూ, అంతకంతకు సంక్లిష్టమైన, మరింత ఎవాల్వ్డ్, మరింత పరిణామం చెందిన, మరింత అభివృద్ధి చెందినటువంటి జీవులుగా జంతుజాతులుగా మారుతూ ప్రకృతిలో పరిణామ క్రమం జరుగుతూ వచ్చింది కదా. ఈ ప్రకృతి పరిణామ క్రమంలో యాక్చువల్ గా దాగి ఉన్నది దాని లోపల దాగి ఉన్నటువంటి భావమే. ఆ భావమే పరిణామం చెందుతూ ప్రకృతి పరిణామంగా రూపం ధరించింది. అది చివరకు మానవజాతి ఆవిర్భావానికి దారితీసింది. మనిషి యొక్క మానవజాతి ఆవిర్భవించిన తర్వాత ఈ పరమ భావం యొక్క, అంటే ఈ ఐడియా యొక్క వికాసం, ఈ ఐడియా యొక్క డెవలప్మెంట్ ఎట్లా జరుగుతూ వచ్చింది? మనిషి యొక్క ఆలోచనలలో వికాసం రూపంలో, మనిషి యొక్క నాగరికతల్లో వికాసం రూపంలో అది జరుగుతూ వచ్చింది. చివరకు ఆధునిక యుగంలోకి ప్రవేశించిన తర్వాత ఆ పరమభావం తన గురించి తానే తెలుసుకుంది. అంటే ఇంతవరకు ఈ ప్రకృతి పరిణామం రూపంలో, చరిత్రలో వికాసం రూపంలో జరుగుతున్నదంతా పరమభావము తనను తాను చేరుకోవడానికి చేసినటువంటి ప్రయాణమే. చివరికి ఆధునిక యుగంలో అది అత్యున్నత రూపం ధరించి ఈ పరిణామం జరుగుతున్నదంతా, ఈ పరిణామం చెందుతున్నదంతా నేనే అనేటువంటి స్వయం ఎరుక, తన గురించి తాను తెలుసుకున్న ఒక స్థితికి చేరుకుంది. ఆ విధంగా అబ్సల్యూట్ ఐడియా తన స్పష్టత ఏర్పరచుకుంది. ఆధునిక యుగంలో ఆ రకమైన చైతన్యంలోకి వచ్చింది, స్వీయ చైతన్యంలోకి వచ్చింది. ఇది హెగెల్ యొక్క ఫిలాసఫీని క్లుప్తంగా సింపుల్ గా చెప్పాలంటే. అయితే దీంట్లో ఇది స్పష్టంగా భావవాద తత్వశాస్త్రం. భావవాద తత్వశాస్త్రం అంటే ఏమి? తత్వశాస్త్రం ప్రధానంగా స్థూలంగా రెండు విభాగాలుగా ఉంది. ఒకటి భావవాద తత్వశాస్త్రము, ఒకటి భౌతికవాద తత్వశాస్త్రం. భావవాద తత్వశాస్త్రం ప్రకారము భావమే ప్రధానమైనది, భావంలో నుంచే పదార్థం గాని మిగతా వస్తువులు గాని ఉత్పన్నమవుతాయి భావవాదం ప్రకారం. మనం మామూలు కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించినప్పుడు ఇది ప్రాబ్లమాటిక్, మనకు అందరికి తెలుసు. ఇది ఏ విధంగా సరి అయినది? భావాలు ముందుండి తర్వాత పదార్థాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి? కామన్ సెన్స్ అండర్స్టాండింగ్ అంటాం. అంటే కామన్ సెన్స్ మెటీరియలిజం. మన అందరిలో కూడా కామన్ సెన్స్ లో భౌతికవాదమే ఉంటది, ఆలోచించకుండా కూడా భౌతికవాదమే ఉంటది. ఎట్లా కామన్ సెన్స్ మెటీరియలిజం అంటే ఏమిటి అంటే, నాకు బయట ఒక ప్రపంచం ఉంది, భౌతిక ప్రపంచం ఉంది, అది నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఉంది అనేటువంటి ఒక ఎరుక మనకు తెలియకుండానే కామన్ సెన్స్ లో భాగమై ఉంటది. అంటే ఉదాహరణకి మనం మిద్దె మీద, పెద్ద జ్ఞానం లేని చదువు లేని ఒక మామూలు మనిషినైనా సరే ఒక మిద్దె మీద టెర్రస్ మీద నిలబెడితే కిందికి దిగిరా అని చెప్పి అతనికి చెప్తే అతను మెట్ల మీద నుంచి దిగొస్తాడా, లేకుంటే మెట్లు లేని చోటు నుంచి కిందికి దిగడానికి ప్రయత్నం చేస్తాడా? మెట్ల మీద నుంచి దిగడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఇక్కడ అతను ఏదో తాత్వికంగా ఆలోచించి నేను మెట్ల మీద నుంచే పోవాలి, మెట్ల మీద నుంచి పోకపోతే కింద పడిపోతాను, ఎందుకంటే కిందికి గుంజే శక్తి ఏదో పనిచేస్తా ఉంది. అంటే భూమ్యాకర్షణ శక్తో గురుత్వాకర్షణ శక్తో అనే పదం తెలియాల్సిన పని లేదు అతనికి. అట్లాంటి నియమం ఒకటి పనిచేస్తుందనేటువంటి ఒక ఎరుక ఉండాల్సిన పని లేదు. ఇవన్నీ ఆలోచించి వీటన్నిటి గురించి తాత్వికంగా చింతన చేయాల్సిన అవసరం లేదు. ఇవేమి చేయకుండానే కామన్ సెన్స్ తోనే అతను మెట్ల మీద నుంచి దిగి రావడమే నాకు శ్రేయస్కరము, సేఫ్టీ అనేటువంటి విషయం అనుభవం ద్వారా తెలుసుకొని మెట్లే దిగొస్తాడు. దీన్ని మనం ఏమంటాం అంటే కామన్ సెన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ వరల్డ్. ప్రపంచం గురించి
ఒక సాధారణమైన పరిజ్ఞానం, ఏ తత్వచింతన లేకుండానే మనకు ఉంటది. సో ఈ సాధారణమైన భౌతికవాద దృక్పథం నుంచి చూసినప్పటికీ మనకు భావవాదం ఏమనిపిస్తుందంటే, భావాలు మొదలుండి తర్వాత పదార్థం దాంట్లో నుంచి పుట్టుకొని వచ్చిందా ఎట్లా అనేటువంటి ప్రశ్న వస్తుంది. దానికే వాళ్ళు రకరకాల కాంప్లికేటెడ్ గా చాలా సంక్లిష్టమైనటువంటి జవాబులు ఏమిస్తారంటే, అవును ఈ పదార్థాలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చినాయి అంటే మనం ఏదో చెప్పుకుంటూ పోతాం, సైన్స్ యొక్క సహాయాన్ని కూడా తీసుకొని పోతాం, లేకుంటే జవాబులు చెప్పుకుంటూ పోతే చివరకు విశ్వం పుట్టుక దగ్గరికి పోతాం. మనం భూమి మొదలు లేదు, మనం మానవజాతి లేకముందు కూడా భూమి ఉంది, భూమి లేకముందు కూడా విశ్వం ఉంది. అయితే విశ్వం లేకముందు విశ్వం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఈ విశ్వంలో ఇంత డిజైన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత క్రమబద్ధత ఎక్కడి నుంచి వచ్చినాయి? వీటన్నిటి వెనకాల ఎవరిదో ఒక ఆలోచన ఉండాలి కదా. సో ఏదో ఒక ఆలోచనల నుంచే వచ్చింటాయి ఇవన్నీ. దీనికి మూలం ఏమి అంటే, మనిషి ఎట్లయితే తను ఆలోచించి ఆ ఆలోచన ప్రకారం వస్తువులను తయారు చేస్తాడో, అంటే మనిషి మెదుడులో మొదలు డిజైన్ ఉంటే ఆ డిజైన్ ప్రకారం మనిషి వస్తువులు తయారు చేస్తాడు. మనము ఇంట్లో తయారు చేయాలన్న వస్తువులు కానీ, ఒక చేతి వృత్తి కళాకారుడు ఒక వస్తువులు తయారు చేసేటప్పుడు కానీ, లేదా ఒక చిత్రకారుడు ఒక బొమ్మ గీసేటప్పుడు కానీ, ఒక శిల్పి శిల్పం చెక్కేటప్పుడు కానీ ముందు ఐడియా ఉంటది. ఆ ఐడియాని అతను ఆవిష్కరిస్తాడు, బయట ఉండేటువంటి పదార్థాల రూపంలో, పదార్థ రూపంలో వ్యక్తీకరిస్తాడు. కాబట్టి ఐడియా మొదలు ఉంటుంది, మనిషి మొదట్లో ఒక ఐడియా ఉంటుంది, ఒక డిజైన్ ఉంటుంది, దానికి అతను రూపకల్పన చేస్తాడు. ఫస్ట్ కల్పన ఉంటుంది, ఆ కల్పన రూపం ఇస్తాడు. అదే రూపకల్పన చేయడం అంటే, అదే సృష్టించడం అంటే, అదే సృజన అంటే, అదే క్రియేటివిటీ అంటే. కాబట్టి మనిషి ఈ పనే చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు అదే లాజిక్ ని మొత్తం విశ్వానికి అప్లై చేసి వాళ్ళు ఏమంటారంటే, ఈ మొత్తం విశ్వం అనేటువంటిది కూడా మనకు కనిపిస్తున్న మొత్తం చరాచర ప్రకృతి అంతా కూడా ఇన్క్లూడింగ్ మనిషి, ఇదంతా కూడా ఎవరి కల్పనలో నుంచో పుట్టింది. ఇది ఎవరి కల్పనలోనో ఎవరి తలకాయలోనో మొదలు ఒక కల్పన, ఇది ఒక ఐడియా. ఇది ఆ ఐడియానే రూపం ధరించింది. ధరించింది, వాస్తవ రూపం ధరించింది. అది నీకు కనిపిస్తుంది కాబట్టి అది నీకు మొదలు అనుకుంటున్నావు. కానీ నిజానికి మొదలు ఉన్నది కల్పన, మొదలు ఉన్నది ఒక ఐడియా, ఎవరిదో ఇమాజినేషన్, ఎవరిదో ఊహ. సో ఈ ఊహించే వ్యక్తి, ఈ భావన, ఈ ఐడియా ఎవరిదో, అది పరమభావం. దాని గురించి నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీ జ్ఞానానికి అందదు, అది నీ ఊహకు అందదు. కానీ ఇది మాత్రం గ్యారంటీ, ఎవరిదో ఊహ, ఎవరిదో కల్పనలో నుంచి ఈ విశ్వం పుట్టుకొచ్చింది. ఈ విశ్వంలో గెలాక్సీలు పుట్టుకొచ్చినాయి, ఆ గెలాక్సీలో నక్షత్రాలు పుట్టుకొచ్చినాయి, ఆ నక్షత్రాల చుట్టూ కొన్ని నక్షత్రాల చుట్టూ గ్రహాలు పుట్టుకొచ్చినాయి. ఇదంతా వగైరా వగైరా ఈ ఎక్స్ప్లెనేషన్. ఇది భావవాద వివరణ, విశ్వానికి సంబంధించిన భావవాద వివరణ. అంటే భావము, ఐడియా అనేటువంటిది ప్రైమరీ, భావాలు అనేటువంటివి ప్రాథమికము, దాంట్లో నుంచే మిగిలిన సమస్త విషయాలన్నీ దాంట్లో నుంచే ఉత్పన్నమవుతాయి. దీంట్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. భావం ఒకటే వాస్తవము, మిగిలిన కనిపించే రూపాలన్నీ కూడా భ్రమ, అవాస్తవము, ఉన్నది నిజానికి భావం ఒక్కటే అని చెప్పేటువంటి వాడు. ఉదాహరణకు మన దేశంలో పుట్టిన 6వ శతాబ్దం 7వ శతాబ్దంలో పుట్టిన శంకరాచార్యుడు అనేటువంటి తత్వవేత్త అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. దాని ప్రకారం ఆయన బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. అంటే బ్రహ్మ ఒక భావం, ఐడియా, అది మాత్రమే సత్యం. మిగిలిన జగత్తు ఏదైతే ఉందో, అంటే కంటికి నీకు కనిపిస్తున్న అనేక వస్తువులు, అనేక రకాల రూపాలలో నీకు కనిపిస్తున్నటువంటి, వాస్తవికంగా నీకు కనిపిస్తున్నదంతా కూడా నిజానికి భ్రమ మాత్రమే, మిథ్య మాత్రమే. మిథ్య అంటే అది ఉన్నట్లు కనిపిస్తుంది కానీ నిజానికి లేదు. ఇది ఎక్స్ట్రీమ్ భావవాదం. అంటే భావం ఉండి భావం నుంచే మిగిలినవన్నీ ఉత్పన్నమైనాయి అనేది కాదు, అసలు ఉండేదే భావము, మిగతావి ఉన్నట్లు కనిపిస్తున్నవన్నీ నిజానికి మిథ్య మాత్రమే, భ్రమ మాత్రమే చెప్పేది ఎక్స్ట్రీమిజం. అంటే భావవాదంలో తీవ్రవాదం. అట్లా కాకుండా భావవాదుల్లోనే కొంతమంది, చాలా మంది ఏమంటారంటే, లేదు కనిపిస్తున్నటువంటి ప్రపంచము, కనిపిస్తున్న రూపాలు, రకరకాల వైవిధ్యత, రకరకాల వస్తువులు, ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ నిజానికి భావం నుంచి ఉత్పన్నమై వచ్చినాయి. అంటే ఇవి డెరివేటివ్స్, ఇవి ఉత్పన్నాలు మాత్రమే, దాని నుంచి పుట్టుకొచ్చినవి, ఇవి ప్రాథమికం కాదు. కాబట్టి నీవు ఈ ప్రపంచాన్ని విశ్లేషించాలా, వర్ణించాలా, వ్యాఖ్యానించాలా, వివరించాలా అంటే వీటి పుట్టుకకు మూలమైన ఆ భావం ఏదో, ఆ భావం దగ్గరికి నువ్వు వెళ్ళాలా, అది మూల కారణం. అంటే భావమే మూల కారణము, అదే వస్తువులకు జన్మనిచ్చింది అని భావాల సహాయంతో వాస్తవాలను లేదా ప్రపంచాన్ని, వస్తువులని వివరించేటువంటిది భావవాదం. ఇది భావవాదం.
దీనికి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉండేటువంటి తత్వశాస్త్రం, మరో తత్వశాస్త్రం పేరే భౌతికవాదం. ఈ భౌతికవాద తత్వశాస్త్రం ఏం చెప్తుందంటే పదార్థం అనేటువంటిది ప్రాథమికమైనది. పదార్థంలో నుంచే ఈ పదార్థం అత్యంత సూక్ష్మమైనటువంటి కణాల చేత నిర్మితమైంది. పదార్థాల కలయిక తర్వాత పదార్థాల విచ్ఛేదం వల్ల రకరకాల వస్తువులు, రూపాలు ఏర్పడుతున్నాయి అని స్థూలంగా చెప్పేవాళ్ళు పదార్థవాదులు. అయితే ఈ పదార్థవాదులకు వచ్చే చిక్కు ఏమిటంటే, మరి పదార్థాలు రకరకాల కణాల యొక్క కలయిక, రకరకాల కణాలు కలిసి ఏర్పడిన వస్తువుల యొక్క విచ్ఛేదము, విడిపోవడం వల్ల ఈ ప్రకృతిలో ఉండేటువంటి రకరకాల వస్తువులు ఏర్పడుతున్న మాట నిజమే. అయితే కొత్త వస్తువులు ఎట్లా పుట్టుకొని వస్తున్నాయి, కొత్త రూపాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి అనేటువంటి ప్రశ్న వాళ్ళు ఎదుర్కొన్నారు. అంటే పదార్థాలలో, ప్రపంచంలో కూడా పరిణామ క్రమం ఉంది, అంటే పరిణామం ఉంది. అంతకుముందు లేని కొత్త పదార్థాలు పుట్టుకొని వస్తున్నాయి, కొత్త వస్తువులు పుట్టుకొని వస్తున్నాయి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. అందువల్ల భౌతికవాదుల్లో తర్వాత కాలంలో వచ్చినటువంటి భౌతికవాదులు ఏమన్నారంటే, పరిణామ క్రమం కూడా ఒకటి ఉంది. పదార్థాలు మొదలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే లేవు, మౌలికంగా లోపల ఉండే మూల కణాలు కొన్ని ఉంటాయి. కానీ ఆ మూల కణాల కలయికలలో నుంచే, రకరకాల కలయికల్లో నుంచే కొత్త కొత్త పదార్థాలు, కొత్త కొత్త వస్తువులు, కొత్త కొత్త రూపాలు ఉత్పన్నమవుతాయి. ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి పోవడం సాధ్యమవుతుంది. రూపాంతరణం అంట. అంటే ఒక రూపం మరో రూపంలోకి పరిణమించడం. దాన్నే ఇంగ్లీష్ లో ట్రాన్స్ఫార్మేషన్ అంటారు. ట్రాన్స్ఫార్మేషన్, ఫార్మ్ అంటే రూపం, ట్రాన్స్ అంటే ఒక దాని నుంచి ఇంకో దానికి పోవడం. ఒక రూపంలో ఉండేది ఇంకొక రూపంలోకి మారడాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం, అంటే రూపాంతరణం చెందడం అంటాం. సో పదార్థాలు ఒక రూపం నుంచి మరో రూపానికి రూపాంతరణం చెందుతాయి, అంటే మారుతాయి. పదార్థాలు ఉన్నాయి, పదార్థాల్లో మార్పు కూడా ఉంది, చేంజ్ కూడా ఉంది. తర్వాత కొంతకాలం తర్వాత భౌతికవాదులకు అర్థమైంది ఏమంటే, నిజానికి పదార్థాల లోపల మార్పును కలిగించేటువంటి లక్షణము అంతర్గతంగా ఉంది. నిజానికి పదార్థాలు నిరంతరం మారుతూనే ఉంటాయి. అసలు మార్పుకు గురి కాకుండా ఉండే పదార్థం అనేది ఉండదు అనే అవగాహన వచ్చిన భౌతికవాదులు కూడా. ఇప్పుడు కాదు, ప్రాచీన కాలంలోనే. చాలా ఫేమస్ వాక్యం మీకు తెలుసు కదా, ఒక ప్రాచీన గ్రీక్ తత్వవేత్త అంటాడు, మనం ఒక నదిలో ఒకే నదిలో 2 సార్లు ఎప్పుడు మునగలేము, ఈత కొట్టలేము అంటాడు. ఎందుకు? నది ఉంది కదా, అదే నదిలో రోజు పోయి ఈత కొడతానే అని మనం అంటాం. ఆయన అంటున్నది ఏమంటే, నీవు నిన్న ఈత కొట్టిన నదిలో ఉండే నీళ్లు ఈ రోజు లేవు, ఆ నీళ్లు ప్రవహించి వెళ్ళిపోయి కొత్త నీళ్లు వచ్చినాయి పైనుంచి. కాబట్టి చూడ్డానికి నది అదే ఉంది, కానీ అందులో నీళ్లు కొత్త ఉన్నాయి. నది అంటే ప్రవహించే నీళ్లే అనే నిర్వచనం ఇచ్చుకుంటే, ఈ రోజు ప్రవహిస్తున్న నీళ్లు నిన్న ప్రవహిస్తున్న నీళ్లు వేరు. కాబట్టి నిన్న ఉన్న నది వేరు, ఈ రోజు ఉన్న నది వేరు. నీకు స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్న నది, మారకుండా ఉన్నట్లు కనిపిస్తున్న నది నిజానికి ఒక నది కాదు. నిన్న నది వేరు, ఈ రోజు నది వేరు అని అంటే కంటికి కనిపించకుండా అనుక్షణము మారిపోతూ ఉంటూ ఉంది ఈ ప్రవాహం లాగా ఈ జగత్తు, ఈ ప్రపంచం. సో పదార్థ నిర్మితం, ప్రపంచం అనేది పదార్థం చేత నిర్మించబడింది, కానీ అట్ ద సేమ్ టైం నిరంతరం అనుక్షణం మారుతూ కూడా ఉంది. పదార్థ నిర్మితమై నిరంతరం మార్పు చెందుతూ ఉండడం ఈ ప్రపంచం యొక్క లక్షణం, ఈ భౌతిక ప్రపంచం యొక్క లక్షణం. దీంట్లో నుంచే అన్ని పుట్టుకొని వస్తాయి. చివరకు భావాలు, ఆలోచనలు కూడా దాంట్లో నుంచే పుట్టుకొని వస్తాయి. ఎందుకు? పదార్థం నిరంతరం మారుతూ ఉన్నటువంటి ఈ పరిణామ క్రమంలో నుంచే మానవుడు కూడా పుట్టినాడు, మానవ జాతి కూడా పుట్టింది. మానవ జాతి యొక్క లక్షణము ఏమి అంటే, మానవ జాతికి ప్రత్యేకంగా ఉండే మెదడు అనేటువంటి అవయవం ఉంది. కాబట్టి ఈ అవయవం యొక్క లక్షణం ఏమంటే ఆలోచనలను ఉత్పన్నం చేయడం. మెదడు అనేటువంటి పదార్థం లేకుండా ఆలోచనలు అనేటువంటివి లేవు. సో పదార్థం నుంచే ఆలోచనలు పుట్టినాయి తప్ప ఆలోచనల నుంచి పదార్థం ఉత్పన్నం కాలేదు. ఫస్ట్ మెదడు అనేటువంటిది ఉంటే కదా ఆలోచనలు రావాలా. పదార్థమే లేకపోతే, శరీరమే లేకపోతే, ఎందుకంటే మెదడు అనేది శరీరంలో పార్ట్. సో శరీరమే లేకపోతే ఆలోచనలే లేవు, పదార్థమే లేకపోతే చైతన్యమే లేదు. పదార్థము చైతన్యంలో ఏది మొదలు అని కదా చర్చ భావవాదులకు, భౌతికవాదులకు. సో భావవాదులేమో చైతన్యమే మొదలు, ఆ చైతన్యంలో నుంచే సమస్తము పుట్టుకొచ్చింది, పదార్థంతో సహా అన్ని పుట్టుకొచ్చినాయి అనేది భావవాదులైతే, పదార్థమే మొదలు, పదార్థంలోనే వికాసము,
పదార్థ వికాస క్రమంలో నుంచే మానవ జాతి మెదుడు, ఆ పదార్థంలో నుంచే ఆలోచన చైతన్యం అనేవి పుట్టుకొచ్చినాయి. పదార్థం నశిస్తే చైతన్యం కూడా నశిస్తుంది. ఉదాహరణకు మనిషి బతుకున్నంత వరకే ఆలోచన, మనిషి చచ్చిపోయిన మరుక్షణం మనిషి ఆలోచన కూడా ఆగిపోతుంది. ఆ మనిషి గురించి ఇతరులు చేసే ఆలోచనలు ఉంటాయి, కానీ ఆ మనిషి చేసే ఆలోచనలు ఉండవు. అంటే ఒక మనిషికి ఉన్న ఐడియాస్ అతని శరీరం ఉన్నంత వరకే, సజీవంగా ఉన్నంత వరకే, అతని మెదుడు హెల్దీగా ఉన్నంత వరకే. ఆ మెదుడుకి ఏమాత్రం దెబ్బ తగిలినా, ఆ శరీరం ఏమాత్రం అనారోగ్య పాలైనా, అది చనిపోయినా ఆలోచనలు కూడా ఆగిపోయాయి. కాబట్టి ఆలోచనలు పదార్థం మీద ఆధారపడి ఉన్నవి, పదార్థంలో నుంచే పుట్టుకొని వచ్చినవి. ఇది భౌతికవాదులు చెప్పేటండి. సో హెగెల్ ఆ విధంగా చూస్తే హెగెల్ తత్వశాస్త్రం భావవాద తత్వశాస్త్రం. అయితే ఇంట్రెస్టింగ్ గా హెగెల్ భావవాదే అయినప్పటికీ ప్రాచీన కాలం నాటి భావవాదుల కన్నా చాలా డెవలప్డ్ భావవాదే. ఈయన భావవాదములో ఒక ఇంట్రెస్టింగ్ ప్రతిపాదన ఏం చేశాడంటే, పదార్థం ఆలోచనల నుంచే చైతన్యం నుంచే సమస్తం పుట్టుతుంది అని చెప్పి వదిలేయలేదు ఆయన. ఇట్లా పుట్టినటువంటి చైతన్యం నుంచి ఉత్పన్నమైనటువంటి పదార్థము వికాసం చెందుతుందనే విషయాన్ని ఆయన కూడా అంగీకరించాడు. అంటే ప్రకృతి రూపం ధరిస్తుంది ఆలోచన కరెక్టే, కానీ ధరించిన తర్వాత ఆ ప్రకృతి లోపలనే పరిణామం చెందుతుంది, వికాసం చెందుతుంది. ప్రకృతి పరిణామం గురించి అంగీకరిస్తాడు ఆయన. అట్లనే మానవజాతి ఏర్పడినాక సమాజం ఏర్పడిన తర్వాత మనిషికి మానవ సమాజంలో కూడా మొదటిసారి ఏర్పడినప్పుడు ఆదిమ కాలంలో ఏ స్థితిలో ఉందో సమాజం ఆ స్థితిలోనే ఉండకుండా నిరంతరం పరిణామం చెందుతూ మారుతూ వికాసం చెందుతూ వస్తుంది అది కూడా. సో మార్పు నిత్యము, పరిణామం నిరంతరము, వికాసం నిరంతరంగా జరుగుతూనే ఉంటుందనే విషయాన్ని హెగెల్ గుర్తిస్తాడు. గుర్తించి ప్రకృతిలో పరిణామం కూడా జరుగుతుంది అనే వాస్తవం గమనిస్తాడు. అట్లనే మానవ చరిత్రలో కూడా పరిణామ క్రమం ఉంది, మానవ చరిత్ర అనేక దశల గుండా మారుతూ వస్తుందనే విషయాన్ని కూడా గమనిస్తాడు. అయితే వీటన్నిటికీ మూలము ఆయన భావంలో చూస్తాడు. ఆ పరమభావం అనేది ఏదైతే ఉందో అదే ఈ చరిత్ర లోపల, ప్రకృతి లోపల దాగి ఉండి ప్రకృతిని, సమాజాన్ని నిరంతరం ముందుకు తోస్తూ మార్పులు తీసుకొస్తూ ఉంది. ఈ వికాసానికి కారణము దాని లోపల దాగి ఉన్న ఆ భావమే అని ఆయన అభిప్రాయం. అది చెప్పినాడు, అది భావవాది, అందుకోసమే ఆయన భావవాది. కానీ వికాసము పరిణామాన్ని గురించి కూడా ఆయన బలంగా చెప్పడం జరిగింది. ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ కాలంలో అందరినీ. మార్క్స్ కూడా దాంట్లో ఒక భాగమే. మార్క్స్ వీళ్ళందరూ ఇంకా స్టూడెంట్స్ కాబట్టి హెగెల్ శిష్యులలో వీళ్ళను యంగ్ హెగెలియన్స్ అనేవాళ్ళు, అంటే యువకులైనటువంటి హెగెల్ యొక్క యువ వారసులు. ఈ యంగ్ హెగెలియన్స్ లో ఈ యంగ్ హెగెలియన్స్ యొక్క లక్షణం ఏమిటి అంటే, హెగెల్ చెప్పిన పరమభావము, భావమే ఆది అనే భావవాదం పట్ల వాళ్ళకి ఆసక్తి తక్కువ. హెగెల్ చెప్పిన పరిణామవాదం పట్ల వాళ్ళకి ఆసక్తి ఎక్కువ. ఎందుకంటే హెగెల్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి పరమభావమే వికాసం చెందుతుంది అనేటువంటిది, పరమభావానికి ప్రాధాన్యత ఇచ్చినది ఒక అంశం. రెండోది ఇది ప్రకృతిలో, సమాజంలో జొరబడి దాంట్లో వికాసానికి కారణమవుతుంది, మార్పుకు కారణమవుతా ఉంది, చరిత్రలో వికాసం జరుగుతుంది, నిరంతర మార్పు వస్తుంది అనేటువంటిది ఏదైతే ఉందో అది వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్, ఆసక్తికరమైన విషయం హెగెలియన్స్. సో హెగెలియన్స్ ఈ విషయం గురించి, ఈ మార్పు అనే అంశాన్ని గురించి, చరిత్ర గురించి దృష్టి సారించారు. వాళ్ళలో అతి ప్రధానమైనటువంటి వ్యక్తి మార్క్స్ వాళ్ళకంటే కాంటెంపరీ, కొంచెం వాళ్ళకంటే సీనియర్. వాళ్ళకంటే సీనియర్ అయినటువంటి ఆయన కూడా హెగెలియనే. ఆయన మొదటిసారి ఏం చేసినాడంటే హెగెల్ తో ఫండమెంటల్ గా బ్రేక్ అయినాడు. హెగెల్ ఆలోచనలతో మౌలికంగా బ్రేక్ అయినాడు ఆయన. ఆయన పేరు ఏమిటంటే లుడ్విగ్ ఫ్యూయర్బా అంటారు ఆయన. ఫ్యూయర్బా. ఈ ఫ్యూయర్బా అనేటువంటి హెగెలియన్, యంగ్ హెగెలియన్, ఆయన ఏం చేసినాడంటే హెగెల్ తో ఫండమెంటల్ గా డిఫర్ అయినాడు. ఫండమెంటల్ గా ఎక్కడ డిఫర్ అయినాడు? అసలు పరమభావం అనేటువంటి ఐడియాను కొట్టి పారేసినాడు. కొట్టి పారేసి భౌతికవాదానికి వచ్చాడు ఆయన, పదార్థవాదానికి వచ్చాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే పదార్థంతోనే ప్రారంభమవుతుంది మనిషికి. ఫర్ ఎగ్జాంపుల్ మానవ జాతిని తీసుకున్నట్లయితే మనిషి తన శరీరం యొక్క అవసరాలు, ఆ అవసరాలను తీర్చుకోలేకపోతున్న మనిషి యొక్క దుఃఖము, ఇవే కదా మనిషిని నడిపిస్తాయి అన్నాడు.
ఎందుకంటే శరీరం యొక్క మనుషులందరూ ఏం చేస్తున్నాం, మనందరికీ శరీరం ఉంది, శరీరాన్ని విస్మరించుదామని ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కవిత్వంలో తేలిపోదామని ప్రయత్నం చేసినా, ఎన్ని అద్భుత కళాఖండాల ముందు నిలబడినా, ఒక కళాఖండం ముందు నిలబడతాం, ఒక గొప్ప పెయింటింగ్ చూస్తాం, లేదా ఒక గొప్ప సినిమాలో మునిగిపోతాం, లేదా ఒక మంచి పాట వింటూ మైమరిచిపోతాం. కానీ ఒక 2 గంటలు 3 గంటలు అయిన తర్వాత మన శరీరంలో ఉన్న ఎనర్జీ పోయిన తర్వాత ఆకలి మంట కడుపులో మొదలవుతుంది. ఎంత గొప్ప కళాఖండమైనా ఈ ఆకలి మంట రగలకుండా ఆపగలదా? ఎందుకంటే శరీరానికి తనదైన ధర్మాలు ఉన్నాయి, పదార్థానికి తనదైన ధర్మాలు ఉన్నాయి. శరీరం పదార్థం కదా. సో ఈ పదార్థం తనదైనటువంటి ధర్మాల ప్రకారం నడుస్తూనే ఉంటుంది. పదార్థము కొన్ని నియమాల ప్రకారం నడుస్తూనే ఉంటుంది, పదార్థం తన ధర్మాల ప్రకారం బిహేవ్ చేస్తూనే ఉంటుంది. సో శరీరం కూడా ఆ రకమైనటువంటి దాని ధర్మాలు, దాని నియమాల ప్రకారం అది నడుస్తుంది. ఇదే అతి ప్రధానమైనది, ఇది ప్రముఖమైనది. దీన్ని బట్టే మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ కూడా అఫెక్ట్ అవుతాయి. కడుపు చల్లగా ఉన్నప్పుడు, కడుపు ఆకలి తీరినప్పుడు, మనకు సౌకర్యవంతమైన వాతావరణంలో మనం కూర్చున్నప్పుడు వచ్చే ఆలోచనలు వేరే. మనం విపరీతమైన ఎండలో నెత్తి మీద నీడ లేకుండా, కడుపులో తిండి కూడా లేనప్పుడు మనం చేసే ఆలోచనలు వేరే రకంగా ఉంటాయి, మన ఎమోషన్స్ వేరే రకంగా ఉంటాయి, మన ఫీలింగ్స్ వేరే రకంగా ఉంటాయి, మనకు వచ్చే ఐడియాస్ వేరే రకంగా. అంటే మన శరీరం అనే పదార్థం యొక్క స్థితిని బట్టి, దాని యొక్క అవస్థను బట్టి, అది మన మానసిక అవస్థలను కూడా, శరీరం యొక్క పదార్థ అవస్థలని బట్టి మన మానసిక అవస్థలు కూడా ఆధారపడి ఉంటాయి అని దాన్ని ఆయన తిరిగి మళ్ళీ స్ట్రెస్ చేయడం ద్వారా తిరిగి భౌతికవాదాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశారు. హెగెల్ యొక్క భావవాదం, భావాలే మొదలైనటువంటి దాన్ని తిప్పికొట్టి అదంతా కూడా నాన్ సెన్స్ అని పక్కబడేసి తిరిగి భౌతికవాదాన్ని ప్రతిపాదించాడు ఆయన. మార్క్స్, ఎంగెల్స్ లాంటి చాలా మంది ఇమ్మీడియట్ గా హెగెల్ భావవాదం పట్ల ఆల్రెడీ వాళ్ళకి అసంతృప్తి ఉంది. హెగెల్ యొక్క పరిణామవాదం పట్ల వాళ్ళకి ఆసక్తి ఉంది, కానీ భావవాదం పట్ల వాళ్ళకి ఇబ్బంది ఉంది. వాళ్ళందరూ వెంటనే ఫియర్బా చేసినటువంటి ఈ భౌతికవాద సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ భౌతికవాద సిద్ధాంతం ఏదైతే ఉందో అది వాళ్ళని తీవ్రంగా ఆకర్షించి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఫియర్బా యొక్క అనుచరులుగా, లేకపోతే ఫియర్బా ఫాలోవర్స్ గా ఆయన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఫియర్బా అనుచరులుగా మారిపోవడం జరిగింది. మార్క్స్ కూడా ఒకరు అందులో. కానీ మార్క్స్ కు మిగిలిన వాళ్ళకి తేడా ఏమిటంటే, నేను మార్క్స్ అన్నప్పుడు ఎంగెల్స్ కూడా అని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే మార్క్స్, ఎంగెల్స్ ఇద్దరు కూడా దాదాపు సమాన స్థాయి ఆలోచన పరులు, ఒకే రకంగా ఆలోచించిన వాళ్ళు, ఒకే ఫ్రీక్వెన్సీ లో ఆలోచించిన వాళ్ళు. నిజానికి వాళ్ళ స్టూడెంట్ డేస్ లో వాళ్ళిద్దరు ఒకరికొకరు పరిచయం లేరు. ఎంగెల్స్ నిజానికి కొంచెం చిన్నవాడు మార్క్స్ కన్నా. వాళ్ళిద్దరికి జర్మన్లే అయినప్పటికీ ఇద్దరికి జర్మనీలో పరిచయం కాలేదు, వాళ్ళకి ఎక్కడో వేరే బెల్జియంలో పరిచయం అయినవాడు, విదేశాల్లో పరిచయం. మార్క్స్ జర్మనీ నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత కాందిశీకుడుగా ఆయన వేరే దేశాల్లో తలదాచుకుంటున్నప్పుడు ఎంగెల్స్ పరిచయం అయ్యాడు. కానీ వాళ్ళు మోరార్లెస్ ఒకే రకంగా, ఒకే ఫ్రీక్వెన్సీ తో, ఇండిపెండెంట్ గా, విడివిడిగానే కానీ ఒకే రకమైన ఫ్రీక్వెన్సీ తో ఆలోచించినటువంటి వాళ్ళు. అయితే ఎంగెల్సే స్వయంగా చెప్పుకున్నట్లు ఈ ఆలోచనలలో తనకంటే ముందువాడు, తనకంటే లోతుగా విషయాన్ని గ్రహించిన వాడు, నిజానికి చాలా స్పష్టంగా చరిత్రకు సంబంధించినటువంటి గమనాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని వ్యక్తం చేసిన వాడు మార్క్సే. ఆ రకంగా మార్క్సే ఆద్యుడు, మార్క్సే నాకు కూడా ఒక రకంగా టీచర్ అనే పద్ధతిలో ఎంగెల్స్ స్వయంగా చెప్పుకున్నాడు. కానీ అట్లని చెప్పి ఎంగెల్స్ సామాన్యుడేం కాదు. ఎంగెల్స్ కూడా మార్క్స్ తో సరిసమానమైన మేధస్సు ఉన్నటువంటి వాడు. కొన్ని విషయాలలో మార్క్స్ కంటే మొదలే కొన్ని విషయాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టినటువంటి వాడు. ఆ తర్వాత మనం ఆ విషయాల్లోకి తర్వాత. సో మార్క్స్ ప్రధానంగా ఫియర్బా వైపు అట్రాక్ట్ అయినటువంటి వాటి వాస్తవమైన ఆయనకు వెంటనే ఫియర్బా పట్ల అసంతృప్తి కలిగింది. ఏం అసంతృప్తి అంటే, ఇదే చాలా కీలకమైనది. మార్క్స్ చారిత్రక భౌతికవాదం అనేటువంటి నిర్ధారణకు రావడానికి దారితీసినటువంటి మూల ఘట్టం ఇక్కడనే ఉంది, ఇక్కడనే మలుపు తిరిగింది. ఆయన ఫియర్బాతో భౌతికవాదం వరకు ఏకీభవించినాడు. అవును, పదార్థం ఉంటుంది, పదార్థం యొక్క పరిణామం ఉంటుంది, దాంట్లోనే మనం పుట్టినాము, మానవ శరీరం అనేటువంటిది ఉంది, మానవ శరీరానికి అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలను తీర్చుకునేటువంటి క్రమంలోనే మనిషి యొక్క అస్తిత్వం అనేటువంటిది ఉంటుంది అన్నంత వరకు అంగీకరిస్తున్నాం. కానీ ఒక్క విషయంలో ఫియర్బా యొక్క లోపాన్ని ఆయన గమనించాడు. ఏమిటి ఆ లోపము అంటే, మనిషి నిజంగా పదార్థ ధర్మాల చేత మాత్రమే శాసించబడితే
మనిషి తనకు కావలసిన వాటిని సాధించుకోవడానికి ముందుకు ఏ విధంగా వెళ్తాడు అంటే మనిషి ప్రయత్నం ఎక్కడి నుంచి చేస్తాడు? ఫియర్బా చెప్పింది ఏంటి? మనిషి దుఃఖితుడు. ఎందుకంటే మనిషి శరీరంలో కోరికలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. కానీ ఆ అవసరాలన్నీ తీరాలంటే అందుకు కావలసినటువంటి పదార్థాలన్నీ బయట ఉన్నాయి. ఉదాహరణకు ఆకలి అవుతుంది. నాకు ఆకలి అవుతుంది అంటే నాకు ఆహారం బయట ఉంది. అది మాంసం రూపంలోనో, జంతువు రూపంలోనో, ఒక పంట రూపంలోనో, ఒక పండు రూపంలోనో నాకు బయట ఉన్నాయి. అంటే నా అవసరాలు తీర్చేటువంటి వస్తువులు నాకు బయట ఉన్నాయి. అవి నాకు దొరకవు. అవి నాకు సులభంగా దొరకవు. ఎన్నో ఆటంకాలు. దానివల్ల మనిషి నిరంతరం కూడా అవి తనకు దక్కాలని కోరుకుంటాడు. అవి తనకు ఎట్లా దొరుకుతాయా అని ఆలోచిస్తాడు. అంటే ఫియర్బా యొక్క మానవుడు ఎటువంటి వాడు అంటే అతనికి భౌతిక అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు ఎట్లా తీరుతాయని ఆలోచిస్తున్నాడు. అట్లాంటి మానవుడు. మార్క్స్ ఇక్కడ డిఫర్ అవుతున్నది ఏమంటే మనిషి కేవలం అవసరాలు ఉండడమే కాదు, అవసరాల గురించి ఆలోచించడం మాత్రమే కాదు, తన అవసరాలను తీర్చుకోవాలంటే ఏమి చేయాలనో ప్రణాళిక రచించుకొని దానికోసమని ఒక గట్టి సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకొని దానికోసము పనిలోకి దిగేవాడు. అంటే కేవలం తన అవసరాలు తీరితే బాగుండే అని చెప్పి విచారంతో, దుఃఖంతో తీవ్రంగా మదన చెందే ఆలోచించేటువంటి ఒక నిరాశ లేకుంటే ఒక దుఃఖమయమైన జీవి కాదు మనిషి. మనిషికి నిజమే తనకు కావలసినవి దొరకకుంటే ఫ్రస్ట్రేషనే, ఆ క్షణంలో అతనికి బాధే. కానీ మనిషి అక్కడే ఆగలేదు. అక్కడే ఆగి ఉంటే మనిషి ఆదిమ కాలంలోనే ఆగిపోయిండేవాడు కదా. ఇంత దూరం ప్రయాణం చేస్తూ, ఇన్ని నాగరికతలను నిర్మించుకుంటూ, ఇంత టెక్నాలజీలను డెవలప్ చేసుకుంటూ, ఇన్ని పనిముట్లను రూపొందించుకుంటూ ఇంత దూరం ఎట్లా రాగలిగాడు? ఈ పరిణామం అంతా ఎట్లా జరిగింది? హెగెల్ అయితే పరిణామ క్రమాన్ని చూశాడు కదా, ఫియర్బా పరిణామ క్రమాన్ని చూడలేకపోయాడు. మనిషి యొక్క భౌతిక అవసరాలే మనుషులను నడిపిస్తాయనేటువంటిది అయితే వాస్తవం. ఫియర్బా దాన్ని గమనించాడు. సో ఒక భౌతికవాదిగా మనిషిని ఆయన చూసిన పద్ధతి సరి అయిందే. కానీ మనిషి జీవితంలో వికాసం ఉంది, మానవ సమాజంలో వికాసం ఉంది, మనిషి చరిత్రలో పరిణామం జరుగుతూ వస్తుంది, అది మార్పు చెందుతూ వస్తుంది కదా, అది వాస్తవం. దాన్ని హెగెల్ గుర్తించాడు. కానీ దానికి సరైన కారణం చెప్పలేకపోయాడు ఆయన. ఫియర్బా మనిషి అవసరాలను గుర్తించాడు. భౌతిక అవసరాలే నడిపిస్తాయనే విషయాన్ని గమనించాడు ఆయన. భావాలు నడిపిస్తున్నాయని చెప్పడం లేదు. కానీ మనిషి తన అవసరాలను తీర్చుకునేటువంటి క్రమంలో ఎంత పెద్ద చరిత్రను నిర్మించుకుంటూ వచ్చాడు, ఇన్ని మార్పులను అనుభవించాడు, ఇన్ని మార్పులకు తానే కారణమయ్యాడు అనే ఒక పరిణామ క్రమం ఉంది కదా. ఈ పరిణామ క్రమాన్ని గురించి ఏం మాట్లాడలేదు. సరిగ్గా మార్క్స్ దాన్ని అభ్యంతర పెడుతూ ఫియర్బాను కూడా విమర్శిస్తూ, అంతకుముందే హెగెల్ని విమర్శిస్తున్నాడు ఆయన. ఫియర్బా విమర్శిస్తున్నట్లే మార్క్స్ కూడా స్వయంగా హెగెల్ని విమర్శిస్తున్నాడు అనేక సిద్ధాంతాల విషయంలో. ఫియర్బాను కూడా విమర్శిస్తూ మార్క్స్ ఏమన్నాడంటే ఒక ఇంపార్టెంట్ ఒక థీసిస్ ఉంటుంది, థీసిస్ ఆన్ ఫియర్బా అని చెప్పి మార్క్స్ రాసుకున్న ఒక థీసిస్ ఉంటుంది. అంటే ఒక చిన్న సిద్ధాంత సూత్రీకరణ ఉంటుంది. 1844 ఎకనామిక్ అండ్ ఫిలాసాఫికల్ మ్యానుస్క్రిప్ట్స్ అని చెప్పి ఒక చిన్న గ్రంథము ఆయన రాసుకున్నాడు. అది ప్రచురించబడలేదు. అది ఎప్పుడో 1930లో సోవియట్ యూనియన్ లో ప్రచురించబడింది. కానీ అది మార్క్స్ స్వయంగా రాసుకున్న నోట్స్. అది దాంట్లో తర్వాత థీసిస్ ఆన్ ఫియర్బా అని చెప్పి ఒక థీసిస్. దాంట్లో ప్రధానమైన ఆయన విమర్శ ఏం చేస్తాడంటే మనిషి కేవలం దుఃఖితుడైన, తన అవసరాలు తీరనందువల్ల బాధపడే, తన అవసరాలు ఎట్లా తీరుతాయా అని ఆలోచనలో మథనం చెందే ఒక ఆలోచనాపరుడైన లేదా బాధలో మునిగిన వేదనాభరితుడైన ఆలోచనాపరుడైనటువంటి జీవి మాత్రమే కాదు, తన ఆలోచనలను ఒక ఆచరణ రూపంలోకి తీసుకొచ్చి ఏమి చేస్తే నా అవసరాలు తీరుతాయి అనేటువంటి ఒక ఉపాయంలోకి వచ్చి ఒక ప్రణాళిక రచించుకొని దానికోసము ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని సాధించడం కొరకు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు దూకే జీవి. ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది మాట. ఫియర్బా ప్రకారము హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ప్యాసివ్ బీయింగ్. ప్యాసివ్ అంటే క్రియాశీలత లేనటువంటి, కంటెంప్లేటివ్ అంటే కేవలం ఆలోచించే ఒక జీవి.
ఎందుకన్నాడు ఫ్యూర్బా? మిగిలిన జంతు జాతులకు లేని ఒక ప్రత్యేక లక్షణం మనిషికే ఉంది, ఆలోచన. కాబట్టి మనిషి ఒక్కడే కంటెంప్లేట్ చేస్తాడు, ఆలోచన చేయగలుగుతాడు. ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చినాయి, ఎందుకు నాకు ఈ బాధలు వచ్చినాయి, ఎందుకు ఈ బాధలు ఉన్నాయి, నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను, నా శరీరం యొక్క ధర్మాలు ఏమిటి, నా భౌతిక ధర్మాలు ఏమిటి, వీటి గురించి ఆలోచించే శక్తి మనిషికి ఉంది అని దాన్ని నొక్కి చెప్పినాడు ఆయన. అంటే ఏ పాసివ్ అండ్ కంటెంప్లేటివ్ బీయింగ్, అంటే ఒక విచారగ్రస్తుడైన, క్రియాశూన్యుడైన, ఆలోచనలో మగ్నుడైన, అంటే ఆలోచనలో మునిగిన ఒక ప్రాణిగా ఫియర్బా మనిషిని వర్ణిస్తాడు. మార్క్స్ దాంతో తీవ్రంగా విభేదించి ఏమన్నాడంటే, అది కరెక్టే కానీ తన అవసరాలు తీరడం లేదనే విచారంలో మనిషి మునిగిపోడు. ఒక దశ దాటిన తర్వాత తన అవసరాలు ఎట్లయినా తీర్చుకోవాలి అనేటువంటి సంకల్పము, పట్టుదల కలిగి దానికోసము ఏదైనా చేద్దామని మనిషి ప్రయత్నం చేయడం మొదలు పెడతాడు. అందుకు మార్క్స్ ఏమన్నాడు? హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఎ పాసివ్ అండ్ కంటెంప్లేటివ్ బీయింగ్, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ప్యాషనేట్ అండ్ యాక్టివ్ బీయింగ్. అంటే ప్యాషనేట్ అంటే ఒక బలమైన ఇష్టంతో, ఒక బలమైన దీక్షతో, ప్యాషన్ అంటే బలమైన ఇష్టం, ఒక బలమైన సంకల్పంతో యాక్షన్ లోకి దిగే మనిషి, పనిలోకి దిగే మనిషి ఈజ్ అ ప్యాషనేట్ అండ్ యాక్టివ్ వే. ఇది మర్చిపోకూడదు. ఒక సంకల్పంతో ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించడం కొరకు ప్రణాళికాబద్ధంగానో ఏదో ఒక ప్లాన్ ప్రకారమో కార్యాచరణలోకి దిగే క్రియాశీలమైన ప్రాణి మనిషి. సో మార్క్స్ దృష్టిలో మనిషి కేవలం ఆలోచనలో మునిగిపోయిన జీవి కాదు, ఆ ఆలోచనలో ఒక కొలిక్కి తెచ్చుకొని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకునే జీవి, ఆ లక్ష్యం కొరకు ఒక సంకల్పం ఏర్పరచుకునే జీవి, ఆ సంకల్పం సహాయంతో ముందుకు సాగే జీవి, యాక్టివ్ గా క్రియలోకి అంటే పనిలోకి దిగే జీవి. ఈ విధంగా యాక్టివ్ గా పనిలోకి దిగుతాడు కాబట్టి, ఒక పని చేస్తాడు కాబట్టి, ఆ పని చేసిన మరుక్షణమే తాను అనుకున్న ఫలితం వస్తే తన అవసరాలు తీరుతాయి. ఒకవేళ తను అనుకున్న ఫలితం రాకపోతే తన పనిలో లోపాలు ఏమున్నాయో అప్పుడు తిరిగి మళ్ళీ ఆలోచనలో పడతాడు. సో మనిషి ఆలోచన మగ్నుడైతాడు, మనిషి రిఫ్లెక్ట్ చేస్తాడు, మనిషి ఆలోచిస్తాడు, కానీ పని చేస్తూ ఆలోచిస్తాడు. తాను చేసిన పని చేయబోయే ముందు ఆలోచిస్తాడు ఏ పని చేయాలని, పని చేసిన తర్వాత కూడా ఆ పనిలో ఉండే లోటుపాట్ల గురించి కూడా రిఫ్లెక్ట్ చేస్తాడు. ఆ విధంగా తన పాత ఆలోచనలను సరిదిద్దుకుంటాడు, తన పాత లక్ష్యాలను మార్చుకుంటాడు, తన పాత పని పద్ధతులను మార్చుకుంటాడు, నేర్చుకుంటాడు. నేర్చుకోవడం ద్వారా తాను మారతాడు, ఎందుకంటే నేర్చుకున్నప్పుడు మారతాడు. పని చేస్తాడు, ఆలోచిస్తాడు, పని చేస్తాడు, లక్ష్యాల కొరకు పనిచేస్తాడు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఏది ఏ క్షణంలో తోస్తే ఆ పని చేయడం కాదు, లేదా లక్ష్యమే లేకుండా ఆటోమేటిక్ గా చేయడం కాదు. లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాల కోసం సంకల్పంతో పట్టుదలతో పనిచేస్తాడు. ఆ పని చేసిన తర్వాత వచ్చిన ఫలితాలతో సంబంధం లేని పని కాదు అది. అంటే మన మెట్ట వేదాంతము, మన సాంప్రదాయ భారతీయ వేదాంతం ఉంది కదా, నిష్కామ కర్మ, అంటే ఫలితాన్ని ఆశించకు, పని మాత్రమే చేసుకుంటా పోని, అది కాదు. అది మానవ జాతి లక్షణం కాదు. మానవ జాతి లక్షణం ఎప్పుడూ కూడా ఖచ్చితమైన ఫలితాలను ఆశించి చేసే పనే మనిషి పని. అది ఆది మానవుడు ఒక సెలయేరులో చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ, లేదా ఒక కొండ కొమ్మకు ఉన్నటువంటి తేనె పట్టును నుంచి తేనె లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ, ఒక వడిసెల రాయితో ఒక పిట్టను కొట్టేటప్పుడు కానీ, ఒక విల్లు బాణంతో ఒక జంతువును వేటాడేటప్పుడు కానీ, ఒక వలతో ఒక పెద్ద జంతువును పట్టేటప్పుడు కానీ, ఏ పని చేసినా దాని వెనకాల ఒక ఖచ్చితమైన లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాలు ఏంటి అంటే అవి తన తక్షణ భౌతిక అవసరాలను తీర్చేవే. తన ఆహార సముపార్జన కోసం కావచ్చు, తనకు వసతి కల్పించుకోవడం కోసం కావచ్చు, తనకు అవసరమైనటువంటి బట్టలు తయారు చేసుకోవడం కావచ్చు, తన భౌతిక అవసరాలను తీర్చుకోవడం కోసమే మనిషి పని చేస్తాడు. ఆ పని చేసేటప్పుడు ఆలోచిస్తాడు, ఒక ప్లాన్ వేసుకుంటాడు, తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో తనకు పనికొచ్చే వనరులేవో ఏరుకుంటాడు. ఆ పరిసరాలని తాను వాడుకోవాలంటే, తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలంటే, ఎందుకంటే ప్రకృతి రూపంలో ఉంటుంది. ఆ ప్రకృతి రూపంలో ఉన్నటువంటిది మనిషి తన అవసరాల కోసం వాడాలంటే దాని మీద కొంత పని చేసి తనకు ఉపయోగపడేటువంటి ముడి సరుకుగానో వనరులుగానో మార్చుకోవాలి దాన్ని.
తను కన్జ్యూమ్ చేయాలంటే, తను ఉపయోగించాలంటే అవసరమైన రూపంలోకి దాన్ని మార్చాలంటే ఫర్ ఎగ్జాంపుల్ తేనె పట్టు పట్టుకోవాలి. తేనె పట్టును పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత సరే ఈ తేనెటీగలు తనను కరవకుండా, కుట్టకుండా తను ఏదో ఉపాయం చేస్తాడు. పొగ పెట్టుకుంటాడు. లేకుంటే ముఖం మీద ఏదో కందన పూసుకుంటాడు. ఏదో చేస్తాడు. పట్టుకొని వస్తాడు. పట్టుకున్న తర్వాత యథాతథంగా దాన్ని తినలేడు. దాన్ని పిండాలా, పిండిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేయాలా, ఏదో ప్రిమిటివ్ పద్ధతిలో అయినా సరే పిండాలా. పిండిన తర్వాత వచ్చిన సారాన్ని ఆయన ఆ తేనెని తాగుతాడు. చేపను పట్టుకుంటాడు. చేపను పట్టుకోవడానికి కూడా కొన్ని పరికరాలు కావాలి ఆయనకు. ఫస్ట్ మొదట్లో చేత్తోనే పట్టుకోవడానికి ట్రై చేసేవాడు. తర్వాత ఒక పదునైన బాణం, ఒక పదునైన కర్రను పదునుగా చెక్కి దాన్నే బల్లెంలాగా మార్చి చెక్కి దాంతో చేప పట్టాడు. తర్వాత గాలం వేయడం నేర్చుకున్నాడు. తర్వాత వల తీసుకున్నాడు. సో వివిధ దశలు ఉన్నాయి. కానీ పట్టిన దాన్ని పట్టినట్లు తినలేడు ఆయన. మొదట్లో పచ్చిదే తిన్నాడు. కానీ కాలక్రమంలో తిరిగి మళ్ళీ దాన్ని పొలుసులు తీసేసి తిన్నాడు. తర్వాత దాన్ని కాల్చి తిన్నాడు. లేదా దాన్ని కట్ చేసి దాని లోపల ఉండేటువంటి ముళ్ళు ఏదైతే ఉంటుందో ఆ ముళ్ళంతా తీసేసి తిన్నాడు. సో ఇట్లా రకరకాల క్రమంలో, పరిణామ క్రమంలో తన అవసరాలు తీర్చుకుంటున్నాడు. అంటే మనిషి తన అవసరాలు ఉన్నాయి, అవి తన శరీరంలోంచే పుట్టుకొని వస్తున్నాయి. అంటే ప్రకృతి ధర్మాలే తన అవసరాలు. ఆకలి కావడం ప్రకృతి ధర్మం, అంటే తన శరీర ధర్మం. అయితే ఈ శరీర ధర్మమే మిగిలిన ప్రాణులకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు. కానీ మనిషికి మాత్రం ఒక అవసరంగా, ఆహారం అనే ఒక అవసరం రూపంలో అది మనిషికి అర్థం కావడం. ఆకలి అవుతుంది అన్ని జంతువులకైనా, మనిషికి అవుతుంది. మనిషి కూడా జంతువే. కానీ దీనికి ఆకలి అవుతుంది, నాకు ఇప్పుడు ఆహారం అవసరము. అట్టనే వర్షం పడుతుంది, నాకు ఇప్పుడు ఒక తల మీద వర్షం నుంచి కాపాడుకోవడానికి ఒక గూడు అవసరం. లేదా చలి విపరీతంగా పెడుతుంది, నాకు ఒంటి మీద బలమైన చలిని తట్టుకోవడానికి ఒక ఏదైనా తోలుతో చేసినదో ఏదో ఒక వస్త్రం అవసరం, ఒక కప్పు, ఒక గుడ్డ అవసరం. సో ఇవి అవసరాల రూపంలో మనిషికి కనపడదు. ఇదే ప్యూర్ బై చెప్పింది. అయితే ఈ అవసరాలు కరెక్టే, కానీ ఈ అవసరాలను తీర్చుకోవడానికి మనిషి ఏం చేస్తాడు? మనిషి తన అవసరాలను తీర్చుకోవడానికి ప్రకృతిని అన్వేషిస్తాడు. ఎందుకంటే మనిషి అవసరాలు తీరాలంటే ప్రకృతిలో నుంచే సాధ్యం. ప్రకృతిలో జోక్యం చేసుకుంటేనే మనిషి అవసరాలు తీరుతాయి. ఎందుకంటే తన అవసరాలను తీర్చే వనరులన్నీ ప్రకృతిలోనే ఉన్నాయి. కాబట్టి తన అవసరాలను నెరవేర్చుకోవడం కోసము మనిషి ప్రకృతిలో జోక్యం చేసుకుంటాడు, ప్రకృతిలో ఏలు పెడతాడు. ప్రకృతిలో ఏలు పెట్టినప్పుడు అతనికి అక్కడ ప్రకృతి ఒక క్రమబద్ధతలో ఉన్నట్లు కొన్ని నియమాల ప్రకారం నడుస్తున్న విషయం అతనికి తెలియకుండానే, నేను ఇంతకుముందు అన్నానే మొదలు, కామన్ సెన్స్ తోనే ప్రకృతిలో కొన్ని క్రమబద్ధతలు ఉన్నాయి, దానికి వ్యతిరేకంగా పోతే నాకు దెబ్బ తగులుతుందనే విషయం అర్థమవుతుంది. మెట్లున్న దగ్గరనే మనిషి మిద్దె మీద నుంచి కిందికి ఎట్ట దిగుతాడో ఆది మానవునికి కూడా ప్రకృతి కొన్ని నియమాల ప్రకారం ఉంటుంది అనేటువంటి విషయం కామన్ సెన్సికల్ గా అర్థమవుతుంది. క్రమబద్ధత ఏదో అవుతుంది అంటే తనకి తెలియని ఒక ఆర్డర్, ప్రకృతిలో ఒక ఆర్డర్ ఉందనే విషయం అర్థమవుతుంది. పదే పదే ప్రకృతిని తాను వాడుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడంతా, ప్రకృతి నుంచి వనరులను తాను తీసుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి ఆ ప్రకృతి తన నియమాల రూపంలో ఇతనికి అడ్డు తగులుతుంది, లేదా కొన్నిసార్లు అతనికి అవకాశం కలుగుతుంది. సో క్రమంగా తను అనేక సార్లు పదే పదే చేసే క్రమంలో ప్రకృతి నుంచి తాను వనరులను తీసుకోవాలంటే ఏ పద్ధతిలో తీసుకుంటే నాకు ప్రకృతి అలౌ చేస్తుంది, ఏ పద్ధతుల్లో ప్రయత్నం చేస్తే ప్రకృతి అలౌ చేయదు అనేటువంటి విషయము అనుభవాల ద్వారా అతనికి పోగుపడుతుంది, అనుభవాల ద్వారా జ్ఞానం పోగుపడుతుంది. సో తన అవసరాలు తీర్చుకోవాలంటే ప్రకృతి దగ్గరికి పోవాలి. కానీ ప్రకృతి ఏమో ఒక పద్ధతి ప్రకారం ఆల్రెడీ అరేంజ్ చేయబడి ఉంది. కొన్ని ఏదో ఒక పర్టికులర్ పద్ధతి ద్వారా ట్రై చేస్తే మాత్రమే ప్రకృతి తన వనరులను వాడుకొనిస్తుంది. ఆ పద్ధతి తెలియనంత వరకు అతను ప్రకృతిని చూస్తుంటాడు, చూడగలుగుతుంటాడు, కానీ ఆ ప్రకృతి నుంచి తన అవసరాలను తీర్చుకోలేకపోతాడు. సో ఒక ప్రచండమైన శక్తిగా, బాహ్య శక్తిగా, తనను నిలబెట్టే శక్తిగా, తనను భయపెట్టే శక్తిగా అతనికి కనిపిస్తుంది ప్రకృతి. కానీ అతను మనిషి పదే పదే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు దీనికోసం. మార్క్స్ అన్నది అందుకే మనిషి కేవలము అవసరాలు ఉన్నాయని గుర్తించి తన అవసరాలను తీర్చుకోవాలంటే ప్రకృతి దగ్గరికే పోవాలని తెలుసు ఎట్లా పోవాలని ఆలోచించే వ్యక్తే కాదు. ఆ ఆలోచనలను ఏదో ఒక యాక్షన్ గా, ఒక చర్యగా, ఒక యాక్టివిటీగా మార్చుకొని ఒక సంకల్పంతో ప్రయత్నం చేసేటువంటి ఒక ప్రాణి మనిషి.
అందువల్లనే మనిషి నిరంతరం తన పరిసరాలలో జోక్యం చేసుకున్నాడు, పరిసరాలను మార్చడానికి ప్రయత్నం చేసినాడు తనకు అనుకూలంగా. ఫర్ ఎగ్జాంపుల్, చిక్కు చిక్కుగా ఉన్నటువంటి, గుబురుగా ఉన్నటువంటి ముండ్ల పొదను తను నరికేసి తనకు ఉండడానికి వీలైనటువంటి స్థలాన్ని అక్కడ కల్పించుకుంటాడు. చిక్కుగా ఉండేటువంటి కొమ్మలను ఒక క్రమబద్ధంగా నరికేసి ఒక చిన్న గూడు నిర్మించుకుంటాడు. అంటే ప్రకృతిలో జోక్యం చేసుకుంటున్నాడు, ప్రకృతి పరిసరాలను మార్చుతున్నాడు. తన అవసరాలను తీర్చుకోవడం కోసం ప్రకృతి పరిసరాలను మార్చుతున్నాడు. అయితే తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి పరిసరాలను మార్చే ప్రయత్నంలో మనిషికి కొత్త ఆలోచనలు వస్తున్నాయి, మనిషిలో కొత్త అలవాట్లు వస్తున్నాయి, మనిషి యొక్క వైఖరులు మారుతున్నాయి. అంటే మనిషి తనని తాను మార్చుకుంటాడు. ఒక కొండ గుహలోనే, అంటే సహజంగా ఒక కొండలో ఏర్పడిన ఒక గుహలో జీవించేటువంటి ఒక మనిషికి చెట్ల కొమ్మలను నరికి చెట్ల మీద గూడు నిర్మించుకొని జీవించేటువంటి మనిషికి, బలమైన రాళ్లతో తానే ఒక బలమైన గోడలు కట్టుకొని ఒక ఇంటిని కట్టుకున్నటువంటి మనిషికి, వీళ్ళందరిలో వ్యత్యాసం ఉంది. అందరూ మానవ జాతే. కానీ గుహలో జీవిస్తున్నటువంటి వ్యక్తి, సహజంగా ఏర్పడిన ఒక గుహలో జీవిస్తున్న ఒక ఆదిమానవుడు ప్రకృతిని పెద్దగా మార్చలేద. ప్రకృతిలో సహజంగా దొరికిన ఒక స్థలాన్నే తన ఇంటిగా మార్చుకున్నాడు. ఆయన ప్రకృతిని పెద్దగా మార్చలేదు, కాబట్టి ఆయనలో కూడా పెద్ద మార్పు ఉన్నది. అట్లా కాకుండా చెట్టు కొమ్మలను నరికి కింద జంతువులు అటాక్ చేస్తాయి కాబట్టి ఎత్తైన చెట్ల మీద నివసిస్తే నాకు ప్రమాదం తక్కువ అనుకున్న ఆలోచన ఉన్న మనిషి చెట్ల కొమ్మలను నరికి అక్కడ బలమైనటువంటి ఒక ఇంటిని నిర్మించుకొని అక్కడ బతుకుదామని ఒక ప్రయత్నం చేయాల మనిషి అంటే, అతనికి ఆ చెట్ల కొమ్మలను నరికేటువంటి నైపుణ్యాలు ఉండాలా, పనిముట్లు ఉండాలా, నరికిన కొమ్మలతో ఇల్లు కట్టుకునేటువంటి ఒక ఐడియా ఉండాలా, ఒక నైపుణ్యం ఉండాలా. సో ఒక గుహలో జీవించేటువంటి ఒక కేవ్ మ్యాన్, ఒక గుహలో సహజమైన గుహలో జీవించే ఒక కేవ్ మ్యాన్, ఒక గుహలో ఉండే మనిషి ఆదిమానవుని కన్నా చెట్ల పైన ఇల్లు నిర్మించుకున్నటువంటి ఒక మనిషి ఎంతో మారిన మనిషి. ఎందుకంటే ఆ గుహలో ఉండే మనిషిలో లేని అనేక కొత్త ఆలోచనలు, అనేక కొత్త సామర్థ్యాలు, అనేక కొత్త నైపుణ్యాలు, అనేక కొత్త ఊహలు ఈ చెట్టు మీద ఇల్లు నిర్మించుకున్న మనిషికి. ఈ మనిషిలో ఈ కొత్త మార్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, అతను గుహ నుంచి బయటకు వచ్చి అంతకంటే సేఫ్ గా, అంతకంటే ప్రమాదం తక్కువ ఉండేటువంటి ఒక స్థలం కోసం అతను వెతుకులాటే క్రమంలో, అతని అన్వేషణ క్రమంలో చెట్టు మీద పిట్టలు గూడు కట్టుకొని సేఫ్గా ఉండే దాన్ని గమనించి నేను కూడా అట్లాంటి గూడు కట్టుకుంటే ఎట్లుంటుందని చేసిన ఆలోచనల్లో, ఆ ఆలోచనల్లో నుంచి అతను అనేక సార్లు ప్రయత్నం పదే చేసి విఫలమై నేర్చుకున్న గుణపాఠాల్లో దాంట్లో నుంచి అతని కొత్త ఆలోచనలు, కొత్త వ్యక్తిత్వము, అతని కొత్త జీవనం బయట. అంటే ప్రకృతిని తనకు అనుగుణంగా మలుచుకుందాము, తన అవసరాలు తీర్చుకుందాము అని మనిషి చేసే నిరంతర ప్రయత్నాల క్రమంలో ప్రకృతి పరిసరాలు మారతాయి, కానీ ఆ క్రమంలో అతనే మారతాడు, మనిషే మారతాడు. సో తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను నిరంతరము మార్చడానికి ప్రయత్నం చేసే క్రమంలో తనను తను మార్చుకునేటువంటి జీవి మనిషి అని మార్క్స్ చెప్తారు. అంటే ఇంట్రెస్టింగ్ విషయం రెండు ఉన్నాయి ఇక్కడ. అంటే మనిషికి ఆలోచన ఉంది కాబట్టి ప్రకృతి రహస్యాలు ఛేదించినాడు, ప్రకృతి నియమాలను కనుక్కున్నాడు అని మనం అనుకున్నాం. అంత సింపుల్ గా జరగలేదు. ప్రకృతి అంత తొందరగా తన రహస్యాలు మనిషికి రివీల్ చేయలేదు. అంత సులభంగా మనిషికి ప్రకృతి గురించిన నియమాలు అర్థమైపోలేదు. పదే యాక్టివ్ గా అతను ప్రయత్నం చేస్తూ, విఫలమైతూ, తప్పుగా చేస్తూ, నెత్తి బొప్పి కట్టించుకుంటూ, చేదు గుణపాఠాలు నేర్చుకుంటూ, మార్చుకుంటూ, తనను తాను ఎవాల్వ్ అవుతూ, తన ఆలోచనలను మరింత మెరుగుదిద్దుకుంటూ. ఎందుకు ఈ మెరుగుదిద్దుకోవడము? నిరంతరం అతను చేసే ప్రకృతితో అతను చేసిన సంపర్కంలో నుంచి, ఇంటరాక్షన్ లో నుంచి, యాక్టివిటీలో నుంచి ఈ మెరుగుదిద్దుకోవడం సంభవించింది. సో ప్రకృతి పరిసరాలని మార్చేటువంటి యాక్టివిటీలో నుంచే మనిషి యొక్క వికాస క్రమం అనేటువంటిది కూడా దాగి ఉంది. మిగిలిన ప్రాణులు ప్రకృతిని మార్చవు. ప్రకృతి సహజంగా తమకేమిస్తాయో వాటిని తింటాయి. వేటాడే జంతువులైనా తమకు సహజంగా దొరికే ఒక జంతువును వేటాడి తింటాయి. కానీ అట్లనే భూమిలో ఉండే వాటిని తవ్వుకొని తినే జంతువులు కొన్ని ఉంటాయి. చెట్టుకుండే పండ్లను తినే జంతువులు ఉంటాయి, చెట్లకుండే ఆకులను తినే జంతువులు ఉంటాయి, తోటి జంతువులను తినే జంతువులు ఉంటాయి.
సహజంగా దొరికే వాటినే సహజంగానే తింటాయి. ప్రకృతిలో మార్పులు చేయవు. ఆది మానవులు తొలి దశలో కూడా పచ్చి మాంసమే తిన్నారు. దొరికిన చేపను దొరికినట్టే తిన్నారు. దొరికిన జంతువును దొరికినట్లే తిన్నారు. దొరికిన కొండ గుహలోనే తలదాచుకున్నారు. మిగిలిన జంతువులను తరిమేసి ఆ గుహను తాము ఆక్రమించుకున్నారు. ఒక బలమైన జంతువు ఒక బలహీనమైన జంతువును తరిమినట్లే మనుషులు కూడా ఏదో ఒక ఉపాయంతో తరిమింటారు. కానీ ప్రకృతిలో సహజంగా ఏవి దొరుకుతున్నాయో వాటితోనే అడ్జస్ట్ అయి ఉన్నారు. అంతవరకు వాళ్ళు కూడా వికాసం లేదు వాళ్ళలో. ఎప్పుడైతే ప్రకృతి పరిసరాలను మార్చి కొత్తగా చేసుకొని నీకు అనుగుణంగా వాటిని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, పరిసరాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో, అప్పుడు నీ లోపల వికాసం నీ లోపల ఒక డెవలప్మెంట్ మొదలవుతుంది. మనిషి యొక్క వికాసము ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. సో మనిషిలో వికాసం మొదలు కావడానికి ముఖ్యమైన విషయం మార్క్స్ చెప్పిందేమి, మనిషి తన పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం చేసేటువంటి పోరాటం, చేసేటువంటి తీవ్రమైన కృషి గురించే మనిషి యొక్క నైపుణ్యాలు, మనిషి యొక్క సామర్థ్యాలు, మనిషి యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా మారుతూ ఇవి నేర్చుకుంటూ వచ్చాడు. కాబట్టి నేర్చుకునే లక్షణంలో నుంచే మారేటువంటి ఒక స్వభావం ఉంది. నేర్చుకోవడము మార్చుకోవడం అనేవి రెండు పరస్పర అవినాభావ సంబంధం కలిగింది. దీన్ని బట్టి మనిషిని ఏమని నిర్వచించినట్టు మార్క్స్, నిరంతరం నేర్చుకుంటూ తనను తాను మార్చుకుంటూ ఉండే ప్రాణి. ఇక్కడ దాగి ఉంది మానవ చరిత్రకు మూలం. మిగిలిన జంతువులకు లేనటువంటి చరిత్ర మానవ జాతికి ఉండడానికి కారణం ఏమిటంటే, మిగిలిన జంతు జాతులు సహజ సిద్ధంగా ఎట్లా పుడతాయో వాటి జన్యువులలో ఏ శక్తి సామర్థ్యాలు అయితే ప్రకృతి వాటికి ప్రసాదించి ఉంటుందో ఆ శక్తి సామర్థ్యాలను లేదా ఆ ఇన్స్టింక్ట్స్ ను, ఆ సహజాతాలను వాటికి శరీరంలో ఉండేటువంటి వాటి గోళ్ళు, ప్రత్యేకమైన అవయవాల ద్వారా సర్వైవ్ అవుతాయి. అంతకు మించి వేరే లేదు. మనిషికి ప్రకృతి సహజ సిద్ధంగా ఇచ్చినటువంటి ప్రత్యేకమైన అవయవం మెదడు ఒకటే. బలమైన గోళ్ళు గాని, బలమైన కూరలు గాని, ఎగరడానికి రెక్కలు గాని ఏమి లేవు. లేదా కొమ్మల నుంచి వేలాడుతూ పడిపోకుండా తనను తాను కాపాడుకోవడానికి కనీసం ఒక తోక గాని, సహజ సిద్ధమైన ప్రకృతి సిద్ధమైన అవయవాలు మనిషికి పెద్దగా ఏమి లేవు. విశేషమైన సామర్థ్యాలు లేవు. మనిషికి ఉండేది ప్రత్యేకంగా ఏంటంటే నిటారుగా నిలబడే శక్తి, తర్వాత మెదడు. ఈ కారణంగా 1 minute బ్యాటరీ పెట్టుకుంటాను. మిత్రులారా, హలో, సారీ. మానవ చరిత్ర మనిషికి మిగిలిన జంతు జాతులకు దేనికి లేనటువంటి చరిత్రను నిర్మించడం అనేటువంటి లక్షణము మనిషికి ఎక్కడి నుంచి వచ్చిందంటే, నిరంతరం నేర్చుకోవడం, నిరంతరం మార్చుకోవడం, తనను తాను మార్చుకోవడం అనేటువంటి స్పీసీస్ క్యారెక్టర్, అంటే మానవ జాతి యొక్క స్వభావం. మానవ జాతికే ఉంది ఈ లక్షణం, స్పీసీస్ క్యారెక్టర్ అంటారు. మార్క్స్ దీన్ని స్పీసీస్ ఎసెన్స్ అన్నాడు. అంటే మానవ జాతి యొక్క సారం దాగి ఉంది దీంట్లో అన్నాడు. స్పీసీస్ ఎసెన్స్ ఏంది సారం? తన పరిసరాలను నిరంతరం అబ్జర్వ్ చేయడము, తన అవసరాలను తీర్చుకోవడం కోసం ఆ పరిసరాలను మార్చడానికి ప్రయత్నం చేయడం, దాంట్లో జోక్యం చేసుకోవడము, వాటిని అర్థం చేసుకోవడము, వాటిని మార్చడానికి ప్రయత్నం చేయడం పదే పదే. ఈ యాక్టివిటీలో నుంచి పరిసరాలను మార్చే, పరిసరాలతో ఇంటరాక్ట్ అయ్యే ఒక లక్షణం. ఈ పరిసరాలతో జోక్యం చేసుకునేటప్పుడు పరిసరాలను మార్చే సమయంలో అతని ఆలోచనలు అతన్ని గైడ్ చేస్తున్నాయి. ఎందుకంటే అతను నేర్చుకుంటున్నాడు, ఒక ఊహ చేస్తున్నాడు, ఒక అంచనా వేస్తున్నాడు, ఒక లక్ష్యం పెట్టుకుంటున్నాడు. చాలా ప్రిమిటివ్ కూడా, చాలా ప్రాథమికమైనదే కావచ్చు. ఒక చెట్టు మీద ఉన్న ఒక పండును ఎంచుకోవడం అనేది ఒక లక్ష్యం.
ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఏం చేస్తే నాకు పండు దక్కుతుందో అన్ని రకాల ఉపాయాలు ట్రై చేస్తాడు ఆయన. రాయితో ఇసురు కొడతాడా, ఒడిసలతో కొడతాడా, లేకుంటే ఒక తాడు తీసుకొని పాకుతాడా, లేకుంటే చెట్టే పాకడం అనేది నేర్చుకుంటాడా, ఇట్ డిపెండ్స్. కానీ ఇట్లా నిరంతరం కొత్త కొత్త ఉపాయాలను కనిపెట్టడము, కొత్త కొత్త సామర్థ్యాలను సంతరించుకోవడము, తన శరీరానికి మిగిలిన జంతువుల్లాగా సామర్థ్యాలు లేవు కాబట్టి తన శరీర అవయవాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి ఆ పరిమితులను అధిగమించడం కోసము కొన్ని పనిముట్లను రూపొందించుకోవడం. పనిముట్లు అంటే మనిషికి తన శరీర అవయవాల్లో ఉండేటువంటి పరిమితులను అధిగమించడానికి మనిషి రూపొందించుకున్నటువంటి ఎక్స్టెన్షన్స్, టూల్స్ అనేటువంటి. ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కన్ను కొంత దూరం వరకే చూడగలుగుతాను. నేను టెలిస్కోప్ అనేటువంటి ఒక పరికరం ద్వారా ఏం చేస్తాను, నా చూపు యొక్క శక్తిని అనేక వందల రెట్లు పెంచుతున్నాను. కన్నే చూడాలి, అల్టిమేట్ గా నాకు టెలిస్కోప్ అనే ఒక పరికరం ఉన్నప్పటికీ దాంట్లోంచి చూడాల్సింది మళ్ళీ నా కన్నే. కానీ టెలిస్కోప్ అనే పరికరం లేకుండా చూస్తున్నప్పుడు నా కన్ను కొంతనే చూడగలుగుతుంది, కొంత దూరమే చూడగలుగుతుంది. అదే టెలిస్కోప్ అనే పరికరాన్ని నా కంటి ముందు ఉంచుకోవడం ద్వారా నా కన్ను కొన్ని వందల రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది. అట్లనే నా చెవు వినే శక్తి. నా గోళ్ళకు చాలా పరిమితమైన శక్తి. నేను మట్టిని తవ్వలేను, నేను చెట్టు బెరళ్ళను చేయలేను, నా రాళ్ల మీద నా గోర్లు అసలే పనిచేయవు. నేనేం చేయాలి, బలమైన నేలను తవ్వాలంటే నా గోళ్ళు సరిపోవు. మామూలు మిగతా జంతువులకు చాలా బలమైన గోళ్ళు ఉంటాయి, వాటి ముట్టెతోనో వాటి గోళ్లతోనో అవి పెద్ద పెద్దగా గుంతలు తయారు చేసుకో, గొరియలు తయారు చేసుకుంటాయి, లోపల ఇండ్లే తయారు చేసుకుంటాయి. కానీ మనిషికి ఆ శక్తి లేదు. మిగిలిన జంతువులతో పోలిస్తే మనిషి అర్భకుడు ఈ విషయాల్లో. కానీ మనిషి ఏం చేస్తాడు, ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి తన అవయవాలకు ఉన్న సహజమైన పరిమితులను అధిగమించడానికి, దాన్ని దాటడానికి పనిముట్లను తయారు చేసుకున్నాడు. అందుకనే మనిషిని రకరకాల నిర్వచనాల్లో ఒక ఇంపార్టెంట్ నిర్వచనం ఏమంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ టూల్ మేకింగ్ యానిమల్ అన్న. పనిముట్లను తయారు చేసుకోగలిగిన జీవి ఇది. సో మనిషి తన పనిముట్లను ఎందుకోసం తయారు చేసుకుంటాడు, తన శరీర అవయవాలకు ప్రకృతి సహజంగా ఉన్న కొన్ని పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితులను అధిగమించడానికి. సో ప్రకృతిలో జోక్యం చేసుకుంటూ, తన పరిసరాల్లో జోక్యం చేసుకుంటూ, ఆ పరిసరాలను మార్చుకుంటూ తనను తాను మార్చుకున్నాడు అని అన్నాం కదా. కానీ పరిసరాలను మార్చాలంటే అవసరమైన పనిముట్లను తయారు చేయాలి మనిషి. పనిముట్లను నువ్వు ఏ మేరకు తయారు చేస్తావో ఆ మేరకు మాత్రమే నీ చుట్టూన్న పరిసరాలను నువ్వు మార్చగలుగుతావు. కాబట్టి మొదటి దశ మనిషిది పనిముట్లను తయారు చేసుకునే దశ. మనం మానవ పరిణామ శాస్త్రాన్ని అంటే ఆంథ్రోపాలజీ అంటాం కదా. మానవ పరిణామ శాస్త్రం ఆది మానవ దశ నుంచి క్రమక్రమంగా ఆధునిక మానవుడి వరకు మనిషిలో వచ్చినటువంటి పరిణామాన్ని గమనించేది ఆంథ్రోపాలజీ. ఈ ఆంథ్రోపాలజీ మనకు చెప్తుంది ఇది పనిముట్లు తయారు చేసుకున్నప్పుడు అవి ఎట్లా వచ్చినాయి. దాన్ని బట్టే యుగాలుగా మానవ పరిణామాన్ని కొన్ని యుగాలుగా విభజించి ఉన్నారు. ఏది పాత రాతి యుగము, కొత్త రాతి యుగము, ప్రాచీన శిలాయుగము, నవీన శిలాయుగము అంటే పాత రాతి యుగం, కొత్త రాతి యుగము, తర్వాత వచ్చేసి ఐరన్ ఏజ్ అంటాం, రాగి మొదటిది కాపర్, తర్వాత ఐరన్ ఏజ్ అంటాం, తర్వాత మోడర్న్ ఏజ్. అంటే మనిషి వాడే పనిముట్ల ద్వారా మానవ చరిత్రను కనుక యుగాలకు విభజిస్తే మొదలు పాత రాతి యుగంలో చాలా బరువైన బండరాళ్ళు, చాలా మోటుగా ఉండేటువంటి రాతి పనిముట్లు ఉంటాయి. తర్వాత చాలా సూక్ష్మమైన రాతితోనే చాలా సూక్ష్మమైన పనిముట్లు తయారు చేసినాడు. ఆ తర్వాత లోహాలను కనిపెట్టాడు, లోహాలు వెదురుతో చెక్కతో పనిముట్లు తయారు చేసినాడు. తర్వాత భూమిలో ఉండేటువంటి లోహాలను కనిపెట్టి దాన్ని వేడి చేసి కరిగించి దానిలతో పనిముట్లు తయారు చేయడం మొదలు పెట్టాడు. చివరికి ఇనుము కనుక్కున్నాడు. ఇనుము కనుక్కున్న తర్వాత చాలా బలమైన లోహం దొరికింది ఆయనకు. దాంతో భూమిని దున్నగలిగినాడు, గొడ్డలు తయారు చేసి మహారణ్యాలను నరకగలిగినాడు, బలమైన గట్టి నేలలను నాగళ్ల ద్వారా దున్ని సాగు చేయగలిగినాడు, బలమైన ఖడ్గాలు తయారు చేసుకొని భీకర యుద్ధాలు చేయగలిగినాడు. ఇవన్నీ కూడా అంటే పనిముట్లు ఎంత డెవలప్ అవుతాయి, ఎంత అడ్వాన్స్ అవుతాయి అనే దాన్ని బట్టి అతని పరిసరాల మీద అతనికి ఎంత కంట్రోల్ వచ్చింది అనేది దాంట్లో దాగి ఉంది. కాబట్టి పనిముట్లను రూపొందించుకునే క్రమంలో కూడా మనిషి ప్రకృతిని పరిశీలిస్తున్నాడు.
ప్రకృతి నుంచి తన అవసరాలను తీర్చుకోవడానికి, అక్కడున్న వనరులను తాను స్వాధీనం చేసుకోవడానికి కూడా మనిషి ప్రకృతిని అబ్జర్వ్ చేయాలి, ప్రకృతిలో జోక్యం చేసుకోవాలి. కానీ పనిముట్లు సాఫిస్టికేటెడ్ గా తయారు కానంత వరకు, పనిముట్లలో అభివృద్ధి జరిగినంత వరకు ప్రకృతిలో జోక్యం చేసుకునే తన శక్తి కూడా పరిమితంగానే ఉంటుంది. అందుకనే మనిషి అనేక జంతువులను పరిశీలించి, వాటి అవయవాలను పరిశీలించి, వాటితో సమానమైనటువంటి పనిముట్లను తాను తయారు చేసుకున్నాడు. పనిముట్లు ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినాడు. వాటిని పనిముట్టును వాడతాడు. వాడినప్పుడు ఏదో చిన్న సమస్య ఎదురైనప్పుడు ఈ పనిముట్టును ఏదో చిన్నగా మార్పు చేయాల్సిన అవసరం ఉంది అని తెలుసుకుంటాడు. అక్కడ కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ ఉంది. అక్కడ కూడా పొరపాట్లు చేస్తాడు, నేర్చుకుంటాడు, మార్చుకుంటాడు. సో పనిముట్లు చేసే క్రమంలో కూడా ప్రయోగం చేయడము, ప్రయత్నం చేయడము, ఆశించిన ఫలితం రాకుంటే వచ్చిన అనుభవాల ఆధారంగా ఆ పనిముట్టును మరింత ఇంప్రూవ్ చేయడము, దాన్ని మరింత పటిష్టంగా మార్చడము, లేదా కొత్త పనిముట్టును తయారు చేయడం అనేటువంటి నేర్చుకునే ప్రాసెస్ ఇక్కడ కూడా అవుతుంది. పనిముట్ల తయారు చేయడంలో కూడా నిరంతరం ఈ నేర్చుకునేటువంటి ప్రాసెస్ ఉంది. అయితే కొత్త పనిముట్లు తయారయ్యే కొద్దీ మనిషి కూడా మారుతాడు. ఎందుకంటే మనిషి తన అవసరాల కోసం పనిముట్లు తయారు చేస్తాడు, కానీ ఆ పనిముట్లను వాడే క్రమంలో తానే మారిపోతాడు. ఒక బలమైన బండ రాయిని గదగా పట్టుకున్నటువంటి ఒక ఆదిమానవుడు దూరం నుంచి గురిపెట్టి బాణాన్ని వేయగలిగినటువంటి మానవుడు, ఇద్దరి తలకాయలు ఒక రకంగా ఉండవు. చాలా దూరంగా గురిపెట్టి బాణం వేయగలిగినటువంటి మానవుని బుద్ధి మరింత కుశాగ్రమైనది, మరింత సూక్ష్మమైనది, మరింత పదునైనది, మరింత ప్లాన్డ్ గా ఆలోచించగలిగినది. ఎందుకు? అంత దూరం నుంచి అతను ఒక దూరంలో ఉండే లక్ష్యాన్ని ఛేదించాలంటే నా బాణం యొక్క పొడవు ఎంత, నా విల్లు యొక్క నారి శక్తి ఎంత దూరం పడుతుంది, మాక్సిమం ఇది గాలి ఏ దిక్కుగా వీస్తుంది, నేను ఎంత హైట్ లో ఏ యాంగిల్లో బాణాన్ని రిలీజ్ చేస్తే అది అక్కడికి రీచ్ అయ్యేపాటికి అది ఎంతగా తన డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది, మొదలైన సున్నితమైన క్యాలిక్యులేషన్స్ అతను మనసులోనే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక విల్లును బాణాన్ని ఆయుధంగా ధరించినటువంటి ఒకడు మానవుడు ఒక రాతి గద తీసుకొని ఎదురుగా ఒక 2 అడుగుల 3 అడుగుల దూరంలో ఉన్నవాడిని మాత్రం నేను బాధగలను రాతి గదతో. నిజానికి ఆ రాతి గద వల్ల నాకే భారం అది, ఎందుకంటే కొంచెంసేపు అయినా నాకు చైన్ వస్తుంది. ఒక్కోసారి రాతి గదని నేను కోపంతో విసిరినప్పుడు అది పొరపాటున అవతల వాడికి తగలకుండా అది నా కాలు మీద పడవచ్చు జారిపోయి. ఐఎమ్ నాట్ ష్యూర్. అంటే నా ప్రిమిటివ్ స్టేజ్ అది. అట్లని చెప్పి రాతి గద లేనటువంటి మిగిలిన జంతువుల కన్నా నేను శక్తివంతుడే, ఎందుకంటే నేను బలంగా మోదగలుగుతాను. దాంతో నాకంటే బలమైన జంతువును రాతి గద కారణంగా నేను లొంగదీయగలుగుతాను, అటాక్ చేయగలుగుతాను, లేదా నన్ను నేను రక్షించుకోగలుగుతాను. సో ఇట్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్, అది ప్రోగ్రెస్సే. కానీ ఆ రాతి గద స్థాయి నుంచి మనిషి విల్లంబు దగ్గరికి వస్తాడు, ఎంత దూరం వచ్చినట్టు. అంటే కొత్త పనిముట్లు, కొత్త ఆయుధాలను తయారు చేసుకునే క్రమంలో మనిషి ప్రకృతి గురించి ఎంతో తెలుసుకుంటాడు. ఆ ఆయుధాలను ప్రయోగించే క్రమంలో తన అవసరాలను ఎక్కువ తీర్చుకుంటాడు. కానీ అంతేకాదు, తానే మారుతాడు. ఒక మొబైల్ ఫోన్ వాడేటువంటి ఒక యంగ్స్టర్ కు ఒక పాతకాలం రేడియో వినేటువంటి ఒక మనిషికి మధ్యలో ఉండే తేడా ఇది. ఆ మనిషికి సమాచారమే వస్తుంది రేడియో నుంచి, వీనికి సమాచారమే వస్తుంది మొబైల్లో చూసేటువంటి వాడికి, ఒక యంగ్స్టర్ కి కూడా సమాచారమే వస్తుంది. ఇద్దరికి కూడా అది ఇన్ఫర్మేషన్ టూల్ ఆఫ్ ఇన్ఫర్మేషనే. కానీ వాళ్ళు ఇద్దరు ఆ పరికరాలు భిన్నమైనవి. ఆ పరికరాలను వాడే మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచనల్లో ఉండే షార్ప్నెస్, వాళ్ళ లక్ష్యాలు కూడా భిన్నమైనవి. దే ఆర్ 2 డిఫరెంట్ పీపుల్. అంత మార్పు ఉంది. సో పనిముట్ల వికాస చరిత్ర, పరిసరాలలో జోక్యం చేసుకునే సామర్థ్యాలలో ఒక వికాస చరిత్ర, మనిషి మారే చరిత్ర ఉంది. సో ఈ నిరంతరం ప్రయత్నం చేయడము, అబ్జర్వ్ చేయడము, ప్రయత్నం చేయడము, కొత్త విషయాలను నేర్చుకోవడము, నేర్చుకున్న కొత్త విషయాలను తిరిగి తన ఆచరణలో పెట్టడము ద్వారా మనిషి పరిసరాలను మార్చగలుగుతాడు. ఆ క్రమంలో తను తాను మార్చుకుంటాడు. తనను తాను మార్చుకుంటూ ఉండేటువంటి ఈ క్రమాన్ని మనం చరిత్ర అని పిలుస్తున్నాం. ఒక దశలో ఉన్న మానవుడు, ఒక రకంగా బతికిన మానవుడు ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు అయిన తర్వాత అతను వాడే పనిముట్లలో, అతని అవసరాలలో, అతని లక్ష్యాలలో, ప్రకృతిలో జోక్యం చేసుకోగల అతని సామర్థ్యాలలో
వచ్చేటువంటి మార్పులనే మనం చరిత్ర అంటాం. సో చరిత్ర గమనానికి మూలము మనిషి యొక్క సంకల్ప సహితమైనటువంటి క్రియాశీలత అంటాం. ప్యాషనేట్ యాక్షన్. ఏదో ఒక సాధించాలనే లక్ష్యంతో మనిషి చేసేటువంటి పనిలోనే మానవ చరిత్రకు అవసరమైన ఇంజన్ ఉంది, దాగి ఉంది. ఇది మార్క్స్ కనుక్కున్నటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం. దీన్ని మనం స్టార్టింగ్ పాయింట్ గా పెట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అయితే దీన్ని ఈ ఆలోచనల్లో నుంచే మార్క్స్ తర్వాత క్రమంలో అసలు చరిత్ర ఎట్లా నిర్మాణం అవుతూ పోయింది. మనిషికేమో ఈ లక్షణం ఉంది, అంటే తన అవసరాలను తీర్చుకోవడం కోసము దానిలను ఒక లక్ష్యంగా పెట్టుకొని ఫలితాలను ఆశించి ఒక సంకల్పంతో ఒక క్రియాశీలంగా ఒక యాక్టివిటీ చేయడము, కొన్ని పనులను చేయడం ద్వారా, ఫోకస్డ్ గా కొన్ని పనులను చేయడం ద్వారా, కొన్ని ఫలితాలను ఆశించి ఫోకస్డ్ గా కొన్ని పనులను చేయడం ద్వారా తన అవసరాలను తీర్చుకునేటువంటి ప్రాణి మనిషి. ఈ క్రమంలోనే మిగిలిన జంతువులకు లేని ఒక అతి ప్రధానమైన లక్షణం కూడా మానవ జాతికి ఒకటి వస్తుంది. ఏమి అంటే వర్తమానమే కాకుండా సంభవించగల పరిణామాలను ఊహించి భవిష్యత్తు కోసం కూడా ఈ రోజే పని చేయడం అనేటువంటి ఒక లక్షణం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటూ, ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకుంటూ మనిషి ఏ పని చేసినా ఆ పనిలో వర్తమానం, తక్షణం, ఇప్పుడు, ఈ క్షణమే ఉండదు. ఉదాహరణకు జంతువు, వేటాడుతున్న జంతువుకి ఈ క్షణం మాత్రమే ఉంటుంది. అది ఈ క్షణం పారిపోతుంది ఒక జంతువు, ఆ క్షణం పారిపోతున్న జంతువు, పెద్ద జంతువు నుంచి పారిపోతున్న జంతువు కూడా ఈ క్షణం మాత్రమే ఉంది. ఇన్స్టింక్ట్, నేను పారిపోకపోతే చచ్చిపోతా అనే భయమే దాన్ని నడిపిస్తుంది. లేదు, నేను వేగంగా వేటాడాలి, లేకుంటే అది నేను వేగంగా పరిగెత్తి పట్టకపోతే నాకు దొరకకపోతే నా ఆకలి తీరదు, అదే నడిపిస్తుంది. అంటే అంత కూడా ప్రెజెన్స్, ఈ క్షణమే ఉంది. జంతువుల యొక్క మూల లక్షణం ఏమంటే వాటికి గతంలో జరిగిపోయిన ఘటనల తాలూకు జ్ఞాపకాలు తక్కువ, లేదా దాని నుంచి గుణపాఠాలు నేర్చుకునేటువంటి శక్తి లేదు. అంటే ఒక రకంగా ఎఫెక్టివ్ గా గతం లేదు వాటికి. గతం తాలూకు అనుభవాలు, జ్ఞాపకాలు కొంత మేరకు ఉన్నా వాటిని గుణపాఠాలుగా తీసుకొని తనని తాను మార్చుకునే శక్తి లేదు వాటికి. అంటే ఒక రకంగా ఎఫెక్టివ్లీ వాటికి గతం లేదు, భవిష్యత్తు అసలే లేదు, దాదాపు లేదు. ఎందుకంటే ఫ్యూచర్ ను దృష్టిలో ఉంచుకొని యాక్షన్స్ చేయవవి. అవి తక్షణం ఎదురయ్యేటువంటి సమస్యలకే యాక్షన్స్ ఉంటాయి, వాటి యాక్షన్స్ ఉంటాయి. అందుకనే వాటిని యాక్షన్స్ అనే దానికన్నా వాటిని మనం ఇన్స్టింక్ట్స్, ఇంపల్సెస్ అంటాం. జంతువుల యొక్క ఆకలైంది దుంకుతాయి, ఆకలి అయిపోయింది పడుకుంటాయి, దాహమైంది అప్పుడు కదులుతాయి, కదిలి నీళ్ల కోసం వెతికి ఎక్కడ కుంట ఉంటే అక్కడ పోయి తాగుతాయి, వస్తాయి, వచ్చి పడుకుంటాయి. కానీ మనిషి గతంలో చేసిన తన పనుల తాలూకు మంచి చెడు ఫలితాలను రెండింటిని గుర్తుంచుకుంటాడు. దాని ఆధారంగా తన వర్తమానంలో ఆ పనులను వేరే విధంగా చేస్తాడు. అంటే గతం నుంచి వర్తమానాన్ని మార్చుకుంటాడు. గతం అతనికి సజీవమైనది, అతని జ్ఞాపకాలలో, స్మృతులలో సజీవంగా ఉంటుంది. అది అతని గుణపాఠాలలో, అతను నేర్చుకున్న లెసన్స్ లో గతం దాగి ఉంటుంది. ఆ గతాన్ని, తన అనుభవాలను, తాను సంపాదించిన జ్ఞానాన్ని అతను తన తర్వాత జనరేషన్స్ కు నేర్పిస్తుంటాడు కూడా. సో గతం అనేది గాథల రూపంలో, కథల రూపంలో, ట్రైనింగ్ రూపంలో అతను గత అనుభవాలను నెక్స్ట్ జనరేషన్ కి అందించేటువంటి ఒక ప్రక్రియ ఉంది మనిషికి. సో గతం ఉంది, వర్తమానం ఎట్లా ఉంది. కానీ ముఖ్యమైనది మనిషికి భవిష్యత్తు ఉంది. ఎందుకు? మనిషి తాను చేయబోయే పనిని, ఆ పని చేయడానికంటే ముందే ఇప్పుడు ఆలోచిస్తున్నాడంటే తాను చేయబోయే పని గురించి ఆలోచిస్తాడు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు సాయంత్రం చేయాల్సిన పని ఏమి, రేపు ఉదయం చేయాల్సినవేమి, 2 రోజులైన తర్వాత చేయాల్సిన పని ఏమి అనేటువంటిది అతను పనుల యొక్క ఆర్డర్ క్రియేట్ చేసుకోగలుగుతాడు. తక్షణం చేయాల్సినవేమి, తర్వాత చేయాల్సినవేమి, భవిష్యత్తులో చేయాల్సినవేమి, తన పనులను ప్రయారిటైజ్ చేయగలుగుతాడు. తక్షణ అవసరాల కోసమే కాకుండా భవిష్యత్ అవసరాల కోసం కూడా తను దృష్టిలో ఉంచుకుంటాడు. వర్షాకాలం రాబోతుంది అంటే అతను వెంటనే తాను ఉన్న గూడు, అది చెట్టు మీద ఉన్న గూడో,
ఎక్కడ కట్టుకున్న ఇల్లైనా వర్షకాలం రాబోతుంది కాబట్టి నేనేమైనా మరమ్మతులు చేయాలా, వర్షం వస్తే నా ఇల్లు కురుస్తుందా, పైనుంచి నీళ్లు కారి లోపలంతా తడిసిపోతాయా, కాబట్టి నేనేమైనా రిపేర్ చేసుకోవాలనా అని చెప్పి అతను ముందే రిపేర్ మొదలు పెడతాడు. వర్షం రాకముందే రిపేర్ చేస్తాడు. దాహమైనప్పుడు బావిని కుంటను వెతుక్కుంటా పోడు, నీటిని తెచ్చుకొని నిల్వ చేసుకుంటాడు. ఎందుకు? ఎప్పుడు దాహమైతే అప్పుడు తాగడానికి, భవిష్యత్తులో దాహమైనప్పుడు తాగడం కొరకు ముందే నీళ్లు తెచ్చిపెట్టుకుంటాడు. చాలా చిన్న విషయాలే అనిపిస్తాయి. నీళ్లు తెచ్చిపెట్టుకోవడము, ఇల్లు రిపేర్ చేసుకోవడము, ఇవన్నీ కూడా చిన్న విషయాలే అనుకుంటాం. చిన్న విషయాలు కాదు, భవిష్యత్తును అకౌంట్ లోకి తీసుకుంటూ, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటూ చేసే పనులు. ఇవి చాలా సహజంగా మామూలుగా అయిపోయినాయి, కానీ నిజానికి ఏ జంతువు చేయదు ఈ పనులు. అంటే ఫ్యూచర్ ను కూడా అకౌంట్ లోకి తీసుకుంటాడు. అట్లనే తన పిల్లలను దృష్టిలో పెట్టుకొని తాను చేసే పనులన్నీ భవిష్యత్తును దృష్టిలో చేసుకొని పెట్టుకొని చేసే పనులే. ఇంకా ఆధునిక మానవుడైతే తన రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలనో ఎట్లా ఉండాలనో కూడా ప్లాన్ చేసి ఇప్పటి నుంచే ఈ రోజే ఇల్లు కొనుక్కుంటాడు. తాను రిటైర్ అయ్యేంత వరకు ఈఎంఐలు కడతాడు. ఎందుకంటే రిటైర్ అయినాక ఇంట్లో ఉండాలి. ఒక రకంగా ఆధునిక మానవుడు మొత్తం భవిష్యత్తులో జీవిస్తున్నాడు, మనకి వర్తమానం కూడా లేదని చెప్పొచ్చు పాపం. కానీ జనరల్ గా మనిషికి ఒకరికి మాత్రమే ఫ్యూచర్ ను అకౌంట్ లోకి తీసుకుంటూ, ఫ్యూచర్ ను దృష్టిలో ఉంచుకుంటూ తన యాక్టివిటీస్ ని ప్లాన్ చేసుకుంటాడు. వ్యవసాయం ఉంది, చాలా ప్రిమిటివ్, చాలా ప్రాచీన కాలందే. కానీ వ్యవసాయం ఎప్పుడు సాధ్యం? నేను ఎండాకాలం ఉంది, వర్షాకాలం నెల తర్వాత వర్షం రాబోతుంది, అంత లోపల నేను భూమిని దున్నాలి, దాన్ని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు దున్నాలి, లూజ్ చేయాలి సాయిల్ ను. వర్షాలు రాబోతున్నాయి అన్నప్పుడు విత్తనాలు వేయాలి, తర్వాత ఎప్పుడు 2 నెలల తర్వాత అది వస్తుంది, దాన్ని కోయాలి. అది కోసిన తర్వాత ధాన్యం దాచుకోవడానికి అవసరమైనటువంటి గరిసెనో బుట్టనో ముందే సిద్ధం చేసుకొని ఉండాలి. మొత్తం ఫ్యూచరిస్టిక్ యాక్టివిటీస్ ఇవి. ఒక సాధారణమైన అత్యంత ప్రాచీన కాలం నాటి ఒక వృత్తైన వ్యవసాయంలోనే భవిష్యత్తుకు సంబంధించిన ఎంతో ఆలోచన దాగి ఉంది. ఇది మనిషికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి ఒక యాక్టివిటీ. సో మనిషి యాక్టివ్గా ఉంటాడు, యాక్టివిటీ చేస్తాడు, తన అవసరాలు తీర్చుకోవడం కోసం చేస్తాడు. కానీ దాంట్లో గతం నుంచి నేర్చుకున్న గుణపాఠాల యొక్క ఇంపాక్ట్ ఉంటుంది, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఫలితాల మీద దృష్టి ఉంటుంది. కేవలం వర్తమానం అనే గుంజకు కట్టివేయబడిన జంతువు కాదు మనిషి. నిరంతరము గతం చేత గత అనుభవాల చేత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాడు. భవిష్యత్తు ఆశయాల కొరకు, భవిష్యత్తు లక్ష్యాల కొరకు, భవిష్యత్తులో రాబోయే ఫలితాల వైపు ఓరియంట్ అయి ఉంటాడు. అంటే ఆ దిక్కుగా ఉంటాడు. ఈ ఈజ్ ఫ్యూచర్ ఓరియంటెడ్. మనిషి ఫ్యూచర్ వైపు ఓరియంట్ అయి ఉంటాడు. గతం నుంచి రిసోర్స్, గతం అనేది రిసోర్స్, అది ఒక వనరు, దాని నుంచి నేర్చుకుంటుంటాడు, డ్రా చేస్తుంటాడు. ఫ్యూచర్ వైపు నడుస్తుంటాడు. వర్తమానం అనేది అతనికి టెంపరీ, వర్తమానం మొమెంటరీ. మిగిలిన జంతువులకు వర్తమానమే సర్వస్వం, మనిషికి వర్తమానం మొమెంటరీ, ఆ క్షణం మాత్రమే. ఓరియంటేషన్ అతని ఫ్యూచర్. అందువల్లనే ఏ మానవులైతే భవిష్యత్తు వైపు ఆలోచించలేక, భవిష్యత్తు వైపు దృష్టి సారించలేక, కేవలం ఈ రోజు అవసరాలు మాత్రమే తీరితే చాలు అనే ఒక పరిస్థితికి నెట్టివేయబడి ఉంటారో, అటువంటి పరిస్థితులు ఇరుక్కుపోయి ఉంటారో, వాళ్ళు పూర్తి మానవ స్థాయి జీవితాన్ని జీవించలేకపోతున్నారని అర్థం. ఎందుకంటే ఫండమెంటల్ స్పీసీస్ క్యారెక్టర్, మానవ జాతి యొక్క ఫండమెంటల్ మౌలిక లక్షణం ఏమిటంటే ఫ్యూచర్ ఓరియంటెడ్ నెస్, భవిష్యత్తు వైపు దృష్టి ఉండడం. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనిషికి తన చరిత్రను మనిషి నడుస్తూ ఉంటే చరిత్ర నిర్మాణం అవుతుంటుంది. అంటే వాడు చరిత్ర నేను నిర్మించాలా, నేను చరిత్రాత్మకమైన పనులు చేయాలని చరిత్ర చేయడు. అర్థంలో చరిత్ర కాదు. మనిషి తాను బతికే క్రమంలో, తన అవసరాలు తీర్చుకునే క్రమంలో చరిత్ర నిర్మాణం అవుతుంది. ఎందుకంటే వాడు నిరంతరం నేర్చుకుంటుంటాడు, మారుతుంటాడు. కాబట్టి వాడి పరిసరాలు మారుతుంటాయి, వాడు మారుతుంటాడు, వాడు వాడే పనిముట్లు మారుతుంటే వాడి నివాసం మారుతుంది, వాడి యొక్క అలవాట్లు మారుతాయి, వాడి యొక్క సామర్థ్యాలు మారుతాయి. అంటే నిరంతరం మారుతుంటాడు, హిస్టరీ పుడుతుంటుంది అక్కడ. మానవ జాతి తన సహజమైన పద్ధతిలో జీవించే క్రమంలో చరిత్ర నిర్మాణం అవుతుంది. చరిత్ర నిర్మించాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన పనులు చేయదు. తన సహజ సిద్ధమైన, అంటే తన జాతికి సహజ సిద్ధమైన పద్ధతిలో బతుకుతూ ఉంటే చరిత్ర నిర్మాణం అవుతుంది అక్కడ. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం, ఇన్సైట్ మార్క్స్ కనుక్కున్నటువంటి విషయం.
అయితే ఇక్కడ మనం ఆపుదాం దీన్ని. దీన్ని ఇంతవరకు వచ్చిన దాంట్లో మీకు ప్రధానంగా మీ రెస్పాన్స్ మీకు ఏమనిపించింది అనేటువంటి విషయాలు మాట్లాడదాం. నేను దానికి ఆన్సర్ ఇస్తాను. హలో, ఫస్ట్ నేను చెప్పిన భాష, నేను ఉపయోగించిన భాష సింపుల్ గానే ఉందా లేదా దాని మీద కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దాన్ని కూడా చేస్తాను. మిత్రులారా, సార్ ఇందాక మాట్లాడిన దానిపైన మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు రైజ్ ద హ్యాండ్ బటన్ క్లిక్ చేస్తే నేను వారికి మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. లేదా కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేస్తే నేను సార్కి అందిస్తాను. శ్రీకాంత్ గారు, మీరు మాట్లాడొచ్చు. సార్, నా వరకు అయితే భాష అంతా బాగుంది. సో ఇదే ఫేస్ తో వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే రైజ్ ద హ్యాండ్ బటన్ క్లిక్ చేయొచ్చు. ప్రవీణ్, మీరు మాట్లాడచ్చు. లోకేష్, థ్యాంక్ యూ సార్. బాగా సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇప్పటి వరకు నాకు భావవాదము భౌతికవాదం గురించి కొంచెం డౌట్ ఉండేది. ఈ రోజు బాగా క్లారిఫై అయింది సార్. బాగా చెప్పినారు. మార్క్సిజం బేసిక్స్ కూడా బాగా వచ్చినాయి, బాగా చెప్పినారు, బాగా అర్థమయ్యేటట్లుగా చెప్పినారు అందరికి. ఇది చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని మీరు మాకు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు సార్. రేపు కూడా ఇదే సమయంలో కంటిన్యూ చేద్దాము. అందరికి ఏమైనా కన్వీనియంట్ గా ఉండి పాల్గొనదలుచుకుంటే ఇంకా ఎవరైనా యాడ్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇన్వైట్ చేయండి సార్, మీ తరపున కూడా. థ్యాంక్ యూ సార్. తర్వాత మిత్రులారా, దీన్ని రికార్డ్ చేస్తున్నారా మీరు? ఎస్ సార్, రికార్డ్ ఇది అంతా రికార్డ్ అవుతుంది సార్. ఓకే ఓకే. అంటే ఎవరైనా మిత్రులు ఈ రోజు ఒకవేళ జాయిన్ కాలేని వాళ్ళు రేపు కావాలనుకుంటే వాళ్ళకు ఈ రికార్డ్ షేర్ చేసినట్లయితే దే కెన్ వాచ్ ఇట్. అట్లా. ఓకే. భావవాదం భౌతికవాదం అంటే ఒక జోక్ గుర్తొచ్చింది, మార్క్స్ చేసిన జోక్. భావవాదుల ప్రకారం భావమే ప్రధానమైనది కదా, భావమే ప్రపంచంలో మార్పులకు కారణం అన్నప్పుడు మార్క్స్ ఏం జోక్ చేశాడంటే, ఒక మనిషిని నీటిలో తోసినప్పుడు అతను మునిగిపోవడానికి కారణం ఏమంటే అతని తలలో గురుత్వాకర్షణ శక్తి అనేటువంటి భావం అతని తలకాయలో ఉండడం చేత ఆ భావం యొక్క బరువుకు అతను మునిగిపోయినాడంట. అతనికి గనుక గురుత్వాకర్షణ శక్తి అనేటువంటి ఐడియాని కనుక అతని తలకాయలోంచి తీసేస్తే అతను నీళ్ళలో వేసినా కూడా మునగడంట. అంటే భావవాదుల ఆలోచన అది. నీ తలకాయలో నీకు గురుత్వాకర్షణ అనేటువంటి భావం నీ తలలో ఉన్నా లేకపోయినా నీళ్ళ వేస్తే ఖచ్చితంగా మునుగుతూ ఉంటాడు. శ్రీధర్ గారు, మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. సార్, ఈరోజు క్లాసు చాలా బాగున్నది సార్, చాలా చాలా బాగుంది. సేమ్ ఇట్లనే చెప్పండి సార్, చాలా బాగుంది. ఓకే. మేము తెలంగాణలో ఉన్నాం సార్, వరంగల్ నుంచి. చాలా బాగుంది సార్ క్లాస్. ఓకే ఓకే. ఈరోజు అంటే మార్క్స్ తన చారిత్రక భౌతికవాద సిద్ధాంతం యాక్చువల్ గా రేపు మాట్లాడతాం దాని వివరంగా. కానీ ఆ చారిత్రక సిద్ధాంతం చారిత్రక భౌతికవాదం అనే సిద్ధాంతానికి నేపథ్యం ఇది.
వరుణ్ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మనిషికి భవిష్యత్తు ఉంటుంది, జంతువులకు లేదంటున్నాం కదా, కానీ మరి చీమల సంగతి ఏమిటి అని. చీమలు తర్వాత కొన్ని జంతువులకి కొన్ని ప్రాణులు ఏమంటాము భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆహారాన్ని సేకరించుకొని పెట్టుకునే శక్తిని ఎగ్జిబిట్ చేసే మాట వాస్తవం, దాంట్లో సందేహం లేదు. చీమలు ఆ విధంగా ఎగ్జిబిట్ చేస్తాయి, తేనెటీగలు కూడా ఆ విధంగానే ఫ్యూచర్ అవసరాల కోసమని తమ ఆహారాన్ని దాచుకొని పెట్టుకునేటువంటి లక్షణం వాటికి కూడా ఉంది, అది వాస్తవమే. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అవి ప్రకృతిలో వాటికి సహజంగా దొరికేటువంటి వాటిని సేకరించుకొని పెట్టుకోగలుగుతాయి, ఆ మేరకు మాత్రమే చేయగలుగుతాయి. అవి ప్రకృతి పరిసరాలలో ఏమైనా మార్పులు వచ్చినా గానీ, ప్రకృతిలో వాడికి దొరకాల్సిన ఆహారం వాడికి దొరక్కపోయినా గానీ, పర్యావరణంలో ఏమైనా చేంజెస్ వచ్చినా గానీ, ఆ మార్పులకు ఏ విధంగా తమను తాము అడ్జస్ట్ చేసుకోవాలా, తమ జీవన శైలిని మార్చుకోవాలనేటువంటి వాడికి తెలియదు. ఎందుకంటే ఏ జీవజాతి అయినా ఒక లైఫ్ స్టైల్ వాటికి వచ్చిన తర్వాత ఆ లైఫ్ స్టైల్ కు ఫిక్స్డ్, అవి ఆల్మోస్ట్ దానిలోని అవి బందీలు అవి వాటికి. మనిషి ఒక్కడే భిన్న శీతోష్ణ పరిస్థితులలో, భిన్న ప్రకృతి పరిసరాలలో, భిన్నమైన ప్రమాదాల మధ్యలో తన జీవన శైలులను మార్చుకుంటూ సర్వైవ్ కాగలిగినటువంటి ఒక రోబస్ట్నెస్, ఒక ఫ్లెక్సిబిలిటీ, ఒక అడాప్టబిలిటీ ఉన్నటువంటి ఏకైక ప్రాణి. వరుణ్, నీవన్నది కరెక్టే. చీమలు, తేనెటీగలు లాంటివి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటూ కొన్ని యాక్షన్స్ చేసే మాట నిజమే, అయినా అవి నిజంగా కాన్షియస్ గా ఆలోచించి ప్లాన్ ప్రకారం చేసేదానికన్నా ఒక రకంగా వాటి జెనెటిక్ మేకప్ లోనే ఆ సామర్థ్యం అనేది ఉంది కొంత మేరకు. కానీ మనిషి అట్లా కాదు, నేర్చుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ మార్చుకుంటూ భవిష్యత్తుకు సంబంధించిన లక్ష్యాలను కూడా అవసరమైతే మార్చుకోగలుగుతాడు అతను. కానీ ఒక తేనెటీగ మకరందాన్ని సేకరించి మకరందాన్ని తేనెగా మార్చుకొని తినాల్సిందే తప్ప, నాకు మకరందం బోరు కొట్టిందని చెప్పి వేరే ఆహారాన్ని తినలేదు. చీమ కూడా అంతే. మిత్రులు, ఓకే, నేను చాట్ బాక్స్ ఓపెన్ చేస్తాను. ఐఎమ్ సారీ. 10 ప్రశ్న 10 మనిషి మొదట్లో ఉండే ప్రశ్నలు కూడా ఇస్తాను. యు సెడ్ దట్ యానిమల్స్ డిడ్ంట్, అది ఆన్సర్ ఇచ్చాను. తర్వాత వెంకటేష్ మిత్రుడు అడుగుతున్నాడు, ఈ రోజు మనిషి ఆయుధానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి మూల కారణం పరిణామ క్రమంలోనే ఉందంటారా? ఈ రోజనే కాదు, నిజానికి ఆయుధము, పనిముట్టు ఇవి రెండు కూడా ఒకటే. కాలక్రమంలో ఆయుధం అనే పదము, ఆయుధం కూడా ఒక పనిముట్టే కదా. నిజానికి విల్లంబేంటి, ఆహారాన్ని సేకరించుకోవడం కోసం ఉపయోగించినదే. తర్వాత తోటి మనిషి మీదకి దాన్ని ఉపయోగిస్తే అది ఆయుధం అవుతుంది. కత్తి, గొడ్డలి అనేది మొదలు చెట్టు కొమ్మలు నరకడానికి, చెట్లను నరకడానికి ఉపయోగించినాడు, కానీ సాటి మనిషి మీద వాడితే ఆయుధం అవుతుంది. సో పనిముట్లనే మనిషి ప్రకృతి మీద వాడుతున్నప్పుడు పనిముట్లు అవుతాయి, సాటి మానవుల మీద వాడినప్పుడు అది ఆయుధం అవుతాయి. ఎందుకు ఇట్లా సాటి మానవుల మీదనే కొన్ని పనిముట్లను వాడి ఆయుధాలుగా మార్చుకొని వాటిని వాడుతున్నాడు అనేది మనం రేపు మాట్లాడుకుందాం వివరంగా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అది దాంట్లోనే దాగి ఉంది చారిత్రక బోధ. రేపు చారిత్రక బోధ వివరం గురించి మాట్లాడేటప్పుడు డెఫినెట్ గా ఈ ఆయుధం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అనేది కూడా ఒక భావం వస్తుంది. అసలు పదార్థం అంటే ఏమిటి, పదార్థానికి మూలం ఏమిటి? పదార్థం అంటే ఏమిటి, పదార్థానికి మూలం ఏమిటి, పదార్థం ఎక్కడి నుండి వచ్చింది? ఇది మిత్రుడు అడిగాడు కానీ పేరు తెలీదు. ఓకే, ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పేదాని ప్రకారము పదార్థము అన్న శక్తి అన్న ఒకటే. అవి రెండు ఒకదాని నుంచి ఒకటి రూపం మార్చుకోగలుగుతాయి. ఇవి కొన్ని ఫండమెంటల్ పార్టికల్స్ అనేవి ఉన్నాయి ప్రకృతిలో. ఈ ఫండమెంటల్ పార్టికల్స్ లో నుంచే పదార్థం మొత్తం ఉత్పన్నమవుతాయి. అయితే ఈ ఫండమెంటల్ పార్టికల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఎక్కడి నుంచి రాలేదు, ముందు నుంచి ఉన్నాయి. మనకు ప్రస్తుతం తెలిసిన, కనీసం మనకు తెలిసిన ఈ విశ్వం ఏదైతే ఉందో, ఈ విశ్వం అంతా ఆరిజిన్ ఒక ప్రకృతిలో, ఇప్పుడు విశ్వంలో ఉన్న సమస్త పదార్థము, సమస్త శక్తి అంతా ఒకే ఒక చుక్క లాంటి ఒక పాయింట్ దగ్గర ఉన్నటువంటి